వందనాలు స్తోత్రం కలుగుగాక. కూడి వచ్చిన స్థానియ సంఘపరి విక్రాంతులు వచ్చిన దేవరాజులు రాయుడు వచ్చిన దేవరాజులు ఈ ఊళ్ళో పెద్దలు చిన్నలు ఫేస్బుక్లో వాట్సాప్లో వాకిపోయిన అందరికీ యేసు ఈ రాత్రి కేవలం మనందరూ దీవించిన కాక. ఈ రాత్రి బైబిల్ తరగతి వాళ్ళకి మనం కూడి వచ్చినది కేవలం మనందరూ దీవించిన కాక. మొదటి 2వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుతున్నాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. పోయిన వారం మనం నేర్చుకున్నది 2వ అధ్యాయము మొదటి వాక్యంలో ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, అదే దాని గురించి నేను చెప్పాను. హల్లెలూయా. ఒకటి దేవుడు విషయం గురించి ఏం చేయాలి, రుచి చూచి. హల్లెలూయా. రెండవది నేను చెప్పారు దేవుని వాక్యము రుచి చూసుకోవాలి. హల్లెలూయా. మూడవది నేను చెప్పింది ఏమనగా పరలోక సంబంధమైన గిఫ్ట్ అనగా బహుమాన దానం గురించి మనం ఏం చేయాలి, రుచి చూడాలి. హల్లెలూయా. 4 నేను చెప్పిన ఏమంటే రాబోయే దినంలో ఉన్న రాజ్యం వరకు మనం ఏం చేయాలి, రుచి చూడాలి. హల్లెలూయా. ఈ రోజు మనం నేర్చుకున్న వాక్యం అక్కడ రాయబడిన వాక్యం ఒకసారి ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, ఒకటి సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. అదిన ముందుకు మనం చదివిన వాక్యం మీరు మర్చిపోలేదని అనుకున్నారు. 22వ వాక్యం మొదటి అధ్యాయం 22వ వాక్యము మనము మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి దేవుని వాక్యం మూలంగా పుట్టిన దేవుని బిడ్డల జీవితంలో కొన్ని విషయములు ఏం చేయాలి, తీసివేయాలి. అది తీసివేస్తే మాత్రము మనం ఏమంటారు ఎదుగుతుంది. దేవుడు వాక్యం వలన మనము పుట్టిన దేవుడు బిడ్డల జీవితంలో ఆత్మీయంగా మనం రోజు ఏమవ్వాలి, ఎదగాలంటే మనలో ఉన్న కొన్ని విషయం మనం ఏం చేయాలి, వదులుకోవాలి, లేకపోతే విడిచిపెట్టాలి. లేకపోతే మనం ఎప్పుడు ఏం చేయలేదు, ఆత్మీయంగా ఎదగలేదు. చాలా మంది ఆత్మీయంగా ఎదగలేని కారణము ఏదో వాళ్ళు ఇప్పుడు కూడా ఉంది, వాళ్ళు అదేం చేయలేదు. ప్రార్థనలు, ఆరాధనలు, ఇచ్చి విషయములు కూడా వాళ్ళు ఏం చేయలేదు, ఎదగలేదు. ఇప్పుడు కూడా 5 రూపాయలే వేస్తున్నారు, ఇప్పుడే 10 రూపాయలే వేస్తున్నారు. ఎందుకు దాన్ని మించిన 50, 100, 200 ఎందుకు కాணிకలే, 500 కాணிకలు ఎందుకు వేయలేదంటే ఆత్మీయంగా ఏమవుతుంది, ఎదగలేదు. ఎదగాలి. ఎదగాలంటే మనలో ఉన్న కొన్ని విషయం మనం ఏం చేయాలి, అది ఇక్కడ చెప్తున్నారు. 1, 2, 3 అని. ఒకటి మనలో ఉన్నది ఏముంది, ఆ దుష్టత్వం ఉన్న కాబట్టి మనం ఆత్మీయంగా ఏమవలేదు, ఎదగలేదు. మనలోని ఉన్న దుష్టత్వం ఏం చేయాలి, విడిచిపెట్టాలి. మొదటి యోహన్న పత్రిక 3వ అధ్యాయము, దానిలో 3వ అధ్యాయము 11, 12 వాక్యం చదవండి. మనం ఒకరినొకడు ప్రేమింపవలెననిదే మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి, దుష్టుడుగా ఉన్న కాబట్టి ఆ దుష్టత్వం మనకు ఉన్నాం. అప్పుడు ఈ గురించి కొంచెం ఎక్కువ తెలియాలంటే ఆదికాండము 4వ అధ్యాయము
2 నుండి కిందకి చదవండి. ఆదికాండము 4వ అధ్యాయం 2 నుండి. తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూరును పుట్టిన వాటిలో రొప్పిన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఎందుకు ఈ కయీనును అర్పణలు దేవుడు ఏం చేయలేదు? లక్ష్య పెట్టలేదు. కాయీను తీసుకొని వచ్చిన మంచిగా తీసుకొని వచ్చాడు, కానీ దేవుడు ఏం చేయలేదు. హేబేలు ఏదో తీసుకొని వచ్చినది దేవుడు ఏం చేశాడు? ఎందుకు? ఎందుకంటే మీరే చెప్పండి, ఎందుకు, దేనికి? ఆయన హేబేలు దేవుడు ఏం చేశారు? అంగీకరించడానికి కారణం ఏంటి? హేబేలు తీసుకొని వచ్చిన శ్రేష్టమైనది, ఈయన తీసుకొని వచ్చినది అది శ్రేష్టమైనది. ఇది రెండుకి కొన్ని తేడా ఉంది. ఉంది. ఆయన మొదటి కారణం ఒకటి ఉంది. దేవుడు హేబేలు ఆయన అర్పణలను దేవుడు ఏం చేశాడు? ఎక్కడ లక్ష్య పెట్టాలి? మొదటి అర్పణలను లక్ష్య పెట్టలేదు దేవుడు. హేబేలుని చూడాలి. హేబేలుని దేవుడు మొదటి ఏం చేశారు? లక్ష్య పెట్టారు. నీ ఏది వస్తు తీసుకొని వస్తున్నారని చూసి దేవుడు ఏం చేయదు? లక్ష్య పెట్టేవాడు కాదు, నిన్ను చూసి. ఇప్పుడు కూడా కొందరు ఆయనకు తెలియలేదండి, నేను తీసుకొని వచ్చినది చూసి దేవుడు నన్ను ఏం చేస్తున్నారు? అంగీకరిస్తున్నారు, లక్ష్య పట్టుతున్నారని అనుకున్నారు. అలాగే కాదు తల్లి. మొదటి నిన్ను, నీ జీవితము, నీ ప్రకృతి, ఇవన్నీ చూసి దేవుడు ఏం చేస్తున్నారు? లక్ష్య పట్టుతున్నారు. ఇది ఇతని ఎందుకు తీసుకొని వచ్చారండి? కాయిని ఎందుకు తీసుకొని వచ్చారంటే అది ఆ కాయిని తీసుకొని వచ్చినది ఏం లేదు, జీవం లేదు. జీవం రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యములు చదివినప్పుడు మీకు అర్థం అవుతున్నారని అనుకున్నారు. బలి ఎలా అర్పించాలి? సజీవ యాగం. అంటే ఏంటండి? మీ శరీరము సజీవ యాగం సమర్పించుకుంటే దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఈ సేవ సజీవ యాగమా అంటే వాక్యం చదువు. సజీవ యాగముగా ఇలాగా బలి అర్పించాలి దేవునికి. సజీవ యాగమే. కాయిని తీసుకొని వచ్చిన వస్తువును ముట్టితే ఏం లేదు, జీవము లేదు. జీవం లేదు. హేబేలు వచ్చి వచ్చినది ఏముంది? జీవమున్న వస్తువులు దేవుడు ఏం చేస్తున్నాడు? లక్ష్య పట్టుతుంది. అందుకని దేవుడు ఇప్పుడు పట్టుకున్న చేప తీసుకొని రమ్మని చెప్పారు. ఇది ముందు కొన్న చేప వద్దు. ఏదండి? అది ఎండి చేప అదే కావాలి, కొత్తదే కావాలి. ఆయనకైనా మనకైనా. హలో, ఇప్పుడున్న చేపకి అండి ఆ జీవం ఉంది. ఇది ముందుకున్న చేప చచ్చిన అటువంటి వాడు చాలా మంది. కొన్ని చేపలు చచ్చిన ఉన్నది. దేవుడు కోరుకున్నది, దేవుడు లక్ష్య పట్టినది, దేవుడు అంగీకరించినది ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు నీ ఆత్మీయ జీవిలో ఎలాగా ఉంది, అది చూసి దేవుడు లక్ష్య పట్టుకున్నారు. ఇప్పుడు హేబేలుకి అది అర్పణలు దేవుడు అంగీకరించినప్పుడు ఈయనకి అన్నయ్యకి ఏమైంది? కోపము వచ్చింది. అన్నయ్య ఆయనకి తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? పొలములకి తీసుకొని వెళ్ళి చంపారు. ఆయన దాని గురించి పాత నిబంధన చెప్పలేడు. ఆయన దుష్టుడు సంబంధించిన వాడు, అర్థాత్ ఆడు దుష్టుడు. దేవుడికి అటువంటి ఏదైనా స్వభావం మనలో ఉంటే కొత్తగా జన్మించిన పిల్లలు ఏం చేయాలి? దానికి తీసివేయండి. ఏదైనా దుష్టత్వం నీలో ఉంటే యేసు నామములో ఈ రోజు ఏం చేయాలి? బయటికి దేవునికి స్తోత్రం. రెండవది ఇక్కడ చెప్పిన మాట కపటం, అది భయంకరమండి. దేవునికి స్తోత్రం. 2 సమూయేలు
పుస్తకము 3వ అధ్యాయము 27వ వాక్యం చూడండి. 2 సమూయేలు పుస్తకము 3వ అధ్యాయము 27వ వాక్యం చూడండి. 3వ అధ్యాయం 27. అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలెనని యోవాబు అతన్ని పిలిచి తన సహోదరులకు ఆసాహేలు ప్రాణము తీసినందుకై అతన్ని కడుపులో పొడవగా అతడు చచ్చెను. చూడండి, రెండు వ్యక్తులు. ఒకటి అబ్నేర్ ఎవరంటే సౌలు సైన్యములకి అధిపతి సేనాధిపతి ఎవరు? అప్పుడు సౌలుకి దావీదుకి ఏముంది? శత్రుత్వం నిరంతరం. ఇప్పుడు సౌలు ఏమైంది? చచ్చిపోయింది. ఇప్పుడు సౌలు ఏమైంది? చచ్చిపోయినప్పుడు ఈ అబ్నేరు దావీదు దగ్గరికి వచ్చి దావీదుతో మాట్లాడి ఆడ హృదయములు ఉన్నదన్నీ ఏం చేశారు? దావీదుకి తెలియపరిచి వాళ్ళిద్దరు ఏమైంది? ఫ్రెండ్ అయిపోయింది. ఎవరు? అబ్నేరు దావీదు. ఈ విషయము ఎవరికి తెలియలేదు? యోబాబుకి తెలియలేదు. దావీదు అబ్నేరు మాట్లాడిన విషయము యోబాబుకి తెలియదు. యోబాబుకి ఒక విషయం తెలుసు, తన తమ్ముడికి చంపారు. ఎవరు? అబ్నేరు. ఇది చంపిన విషయము ఇది మనసు నుంచుకొని తిరుగుతున్నారు. తిరిగినప్పుడు అబ్నేరు వస్తున్నారు. అబ్నేరు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు? ఎబ్రోనులోకి వచ్చి నడిచి వస్తున్నారు. ఆయన ఎక్కడికి వస్తున్నారంటే ఎబ్రోనుకి వచ్చినప్పుడు ఈ అబ్నేరుకి చూసినప్పుడు ఈయన ఏం చేశారంటే ఈయన దావీదు దగ్గరికి వెళ్ళారని ఈయనకి తెలుసుకొని మెల్లగా ఆయనకి పిలిచారు. ఏదో మాట్లాడడానికి వంచన మనసుతో పిలిచి అతనికి ఏం చేశాడు? కత్తితో పొడి చేశాడు. ఆయన కత్తితోనే పొడిచి చంపేశాడు. దావీదు రాజుడు అబ్నేరు గురించి ఏడుస్తున్నారు ఈ 3వ అధ్యాయములు. మీరు అది చూస్తే మీకు అది అర్థమవుతున్నారు. దేవునికి స్తోత్రం. అబ్నేరు ఏ చోటని చచ్చిపోయారు? హెబ్రోన్. ఎక్కడ చచ్చిపోయారండి? హెబ్రోన్ అనే పదానికి అర్థం చెప్పండి. హెబ్రోన్ అనే పదానికి అర్థము ఫెలోషిప్, సహవాసం. దేవునికి స్తోత్రం కలిగినది గాక. ఇదే చోటలు ఏముందంటే ఒకడు ఎవరైనా ఒకటి చంపిన ఏడల ఆడు పరిగెట్టి ఎక్కడికి వెళ్ళాలి? ఆశ్రయపు పురములకు వెళ్ళిపోవాలి. అక్కడ ఆశ్రయపు పురం ఉంది. ఎక్కడ ఉందండి? అదొకటి ఏమంటే ఫెలోషిప్, సహవాసం. 2 అక్కడ ఏముంది? ఆశ్రయపు పురం ఉంది. అక్కడికి పారిపోకుండా అక్కడికి ఆడి వెళ్ళకుండా ఇప్పుడు ఏమైందండి? అబ్నేరు అక్కడ చచ్చిపోయిందండి. చాలా మంది విశ్వాసులు ఇలాగే అండి. దేవునికి స్తోత్రం. పారిపోవడానికి మంచి చోట ఉంది, సహవాసములకు మంచి స్థలం ఉంది. అక్కడికి వెళ్ళకుండా అడ్డ త్రోవలు ఏమవుతున్నారు? వంచనాత్మకంగా ఆయనకి చంపుతున్నారు. ఎవరు చంపారు? ఎలాగ చంపారు? స్తోత్రం. ఏదో చెప్పడానికి పిలుచుకొని రహస్యంగా పిలిచి ఆయనకి కత్తితోనే చంపేశారు. అందుకని చెప్పుతున్నారు ఏది తీసివేయాలి? కపటం. ఆయన యోబాబు హృదయ లోపల ఏముంది? కపటం. అది ఎవరికి తెలియలేదు? అబ్నేరుకి తెలియలేదు. అబ్నేరు చూసినప్పుడు ఈయన కపటము కనిపించలేదు. స్తోత్రం. ఆయన ఏదో మంచిగా చెప్పడానికి పిలిచారని అనుకొని ఆ యోబాబు హృదయములలో కపటంతోని అబ్నేరు ఏం చేశారంటే యోబాబుకి చంపారండి. సంగమంటున్నారా? మన రోజులు ఉన్న కపటం కూడా మనం ఏం చేయాలి? తీసివేయాలి. ఒకటి నీ దుష్టత్వం తీసివేయాలి. 2 ఈ సమస్తమైన కపటము తీసివేయాలి. 3వది అదే కొందరికి ఏముందండి? వేషధారి, నటన.
దానికి ఏం చెప్తున్నారండి? నటించడం. స్తోత్రం. అది మీకు అందరికీ తెలిసిన వాక్యమే. ఎందుకంటే అపోస్తల కార్యము 5 అధ్యాయములు 1 నుండి 11 వరకు చదివినప్పుడు భార్య భర్తలు వేరు. అనన్యాయం సఫీరా ఇద్దరు భార్య భర్తల మధ్య విశ్వాసి అండి. మధ్య స్తోత్రం. వారికి కొన్ని పొలం ఉందండి. వారికి కొన్ని పొలమే చేశారు, అమ్మేసారు. ఆ పొలము మొత్తం ఏం చేశారు? అమ్మేసి కొంచెం ఏం చేశారు? ఇంటికాడ దాచిపెట్టి కొంచెం ఎక్కడికి తీసుకొని వచ్చారు. అది తప్ప కొంత అమ్మేసి కొంత ఉంచి అదే కదా తప్పవుద్ది. కొంత ఉంచి కొంత తెచ్చారు. మనం కూడా అంతే కదా. మనం అన్ని తెస్తున్నామా? అపోస్తల కార్యము 4వ అధ్యాయము 36-37 వాక్యం చూడండి. యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చి బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. యోసేపు ఏం చేస్తున్నారు? బర్నబా ఆయన పేరండి. బర్నబా స్థలం అన్ని అమ్మిసి ఏం చేశారు? అపోస్తల పాదపీఠములు పెట్టారు. ఉన్నది మొత్తం ఏం చేశారు? అమ్మేసి పెట్టారు. ఇది ఎవరు చూశారు? అనన్య సఫీరా కూడా చూసినప్పుడు ఏం చేశారంటే తన పోలికి కూడా ఏం చేశారు? అమ్మేశారు. అంటే దేవుడు ఆడికి బలవంతంగా చెప్పలేదు, అమ్మేసి నీ మొత్తం అక్కడికి తీసుకున్నామని ఏం చెప్పలేదు. దేవుడు ఏం చెప్పలేదు. ఈ బర్నబా చెయ్యిన చూసుకొని యాక్టింగ్ చేస్తున్నారు. బర్నబా మొత్తం దేవుడికి ఇచ్చారు. బర్నబా దేవుడికి ఏం చేశారు అంటే ఈ అమ్మ భార్య భర్తలు మంచి భార్య భర్తలు అండి. ఇలాగంటే ఉండాలి భార్య భర్తలు. స్తోత్రం. అమ్మడానికి ఉండండి. అమ్ముతున్నప్పుడు ఏమండి ఇద్దరు కలిసి మాట్లాడి కొందరు అనక కాదు భార్యతో ఏం మాట్లాడరు. సొంత ఇష్ట ప్రకారము చేసిన కాబట్టి కుటుంబం బాడైపోతున్నారు. ఏది విషయం ఉంటే భార్యతో ఏం చేయాలి? డిస్కస్ చేయాలి. తమకు అర్థమైందో సహోదరి వారు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు అది చెప్తే అర్థం అవుతుంది కదా. పురుషులు ఎక్కువ ఉంటే అది కూడా చెప్తే ఆడికి కొంచెం అర్థం అవుతున్నట్టు. అందుకే భార్యతో కొందరు ఏం చేయరు, అది ఆడికి చెప్పాలండి. దేవునికి స్తోత్రం కలిగి అలాగే కాదండి. కుటుంబం అయితే భార్య భర్తలతో ఏం చేయాలంటే డిస్కషన్ ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి ఆ డిస్కషన్ కి సమయం చూసుకొని మీరు మాట్లాడారు. కొందరు నేను పిల్లలందరూ ఉన్నారు కాబట్టి నేను చెప్పలేదండి. పోనండి. స్తోత్రం కలిగింది. అంటే కొందరు మాట్లాడరు. దేవునికి స్తోత్రం కలిగింది. కొన్ని భార్యలు ఇంటికి వచ్చారు, వాడి పిల్లలు కన్నారని అయింది. భర్త భార్యతోని అవసరం ఉన్నది మాత్రమే అవుతుంది మాట్లాడతారు. నాకేమో అదే రహస్యమే, సైకిలే అర్థం చేసుకోవాలి. మరి మీ అమ్మ చెప్పురా. అది మాత్రం కాదు, అన్ని విషయమే చేయాలి. డిస్కస్ మాట్లాడాలి, డిస్కషన్ చేయాలి. దేవునికి స్తోత్రం కలిగింది. చెప్పండి. పెద్దలు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? అమ్మకి అడుగుతున్నారు. భార్య ఇంటికాడ ఉంది, భార్య ఇంటికాడ ఉంది, ఆడుతూనే అడగరు. ఇప్పుడు కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి సొంత అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ సీరలు పట్టుకొని తిరిగిన కొన్ని పిల్లలు ఉంది. అడుగు మగపిల్లలని చెప్పడానికి నాకు సిగ్గు. ముసలోలే అమ్మతో నాన్నతో మాట్లాడాలంటే దానికంటే మించింది ఎవరితో మాట్లాడాలి? సలహా అడిగే విషయం వచ్చినప్పుడు వారితో మాట్లాడాలి. అందుకని అమ్మ నాన్న లేనప్పుడే దేవుడు చెప్పారు, అమ్మ నాన్నకి విడిచిపెట్టి భార్యకి అత్తుకో ఎవరికి చెప్పారు? అప్పుడు ఆదామకి అమ్మ నాన్న ఉందా? లేదు. అమ్మ నాన్న లేదు కదా. ఆదామకి అమ్మ నాన్న ఉందా? ఆదామకి అమ్మ నాన్న ఉందా? లేదు. లేనప్పుడు దేవుడికి ఏం చెప్పారు? తల్లిదండ్రులకి విడిచిపెట్టింది భార్యకి. దేవుడికి ఇది ముందుగా తెలుసు. అందుకే
దేవుడు చెప్పాలంటే భార్యకే చేయాలి. కానీ మనోళ్ళు దేవుడు నేర్పించారు. అమ్మా నాన్నకి దూరపరచడానికి కాదు, అమ్మా నాన్నకి ప్రేమించండి. భార్య వచ్చిన తర్వాత ఈయన మొత్తం ప్రేమ ఎవరికి ఇవ్వాలి? మీరు కొందరు మంచిగా మారని దాకా స్తోత్రం చెప్పుకోనండి దేవుడికి స్తోత్రం. కొందరి నాకు చాలా వేదన కలుగుతున్నాడు. భార్యకి ఏదైనా ఒక అసలు ఉంటే ఆడి చెప్తారు పర్లేదండి, ఆడపిల్లలు చెప్తున్నారు, భార్యని చెప్తారు పర్లేదండి బాగా అవుతానండి. అదొక లేకపోతే ఏదైనా ఒక మందు చేయలేదు నాటు వైద్యం ఏదైనా తింటే భర్తకేమో వచ్చిన అనుకో వెంటనే రామోహన్ దగ్గరికి పరిగెట్టు. కొడుకు కొత్త కోడలు కొత్త ఇక ఏదే మందులు తినేయట. భార్యకి వచ్చిన అనుకో రామరామ దగ్గరికి నాటు మందు తినేస్తే చాలు. నాలుగు ఆకులు తెచ్చి గట్టిగా తాగుతా పోతానమాట అమ్మ చెప్తుంది. అమ్మ అప్పుడు ఈడే చెప్తుంది. ఇతనికి ఏమైనా వచ్చిన అనుకో పద హాస్పిటల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా చెప్పుకొని వచ్చిన విషయం ఏమన్నదా, ఏం చేశారు? ఈ భూమి అమ్మడానికి ఏక మనసు కలిగింది. ఆ భూమి అమ్మిన తెలిసి సగం ఏం చేశారు? ఇంటిలో ఉంచి సగం ఏం చేశారు? అది దశమ భాగం కాదండి, దశమ భాగము కాదు. ఇది ఎవరు చేసిన చూశారు? బర్మా చేసినట్టుగా ఈయన కూడా చేయడానికి ఏం చేశారు? యాక్టింగ్ చేశారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? పేతురయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురు గారి పరిశుద్ధాన్ని నింపి ఒళ్ళుగా నిలబడినప్పుడు అడిగే అన్ని అడగలి నీ భూమి అమ్మినది ఇంతేనా అని అడిగాను. అప్పుడు వెంటనే దేవుడే అంటే అననీయ చెప్పారు ఏమంటే నీ హృదయం 3వ వాక్యం 5వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. నీ హృదయము కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? పరిశుద్ధాత్మ నింపిన కాబట్టి తెలిసిపోయింది. ఈ కాలంలో అందరికి వెళ్ళగట్టు పరిశుద్ధాత్మ అందరూ అనగా పరిశుద్ధాత్మ నింపితే మంచిదయ్యా. మరి లెక్కే ఉండదు రోజు సమాధి కార్యక్రమం నింపలేను కాబట్టి మీరందరూ సూపర్ గా ఇక్కడ కూర్చున్నారు. పేతురుకి అటువంటి పరిశుద్ధాన్ని నింపినట్టుగా మన సేవలకి పరిశుద్ధాన్ని నింపిన అనుకో సమాధి కార్యక్రమం రోజు సమాధి కార్యక్రమం ఒకరు చావడం. సాతాను హృదయం ఏం చేశారు? ప్రేరేపణ చేశారు. యాక్టింగ్ చూసి దేవుడు ఎప్పుడే చేయదు. వేషధారణ ఎప్పుడు దేవుడు చేసి అది చూడడానికి దేవుడు అసహ్యం. దేవునికి అది అసహ్యం. అందుకని వేషధారిలారా అని ఎవరికి పిలిచారు దేవుడు? దేవునికి సాధనం పరీక్షకి పిలిచారు. ఆడే ముళ్ళు మొత్తం ఏం చేస్తున్నారు? చరిత్ర పుస్తకంలో ఏమంటే 7 విధములున్న పరీక్షలు ఉందండి. 7 పరిచయం. ఒకటి అది మొత్తం చెప్పలేదండి, 1, 2 చెప్తున్నా. మొదటి ఏమంటే కన్ను మూసుకొని నడిచిన పరీక్షలు ఉంది. ఏమి చేస్తున్నారు? ఎక్కడ ఏదో కన్ను తెలిసి చూస్తే పాపం వచ్చిస్తామో కన్ను మూసుకొని ఈడు ఎక్కడికి వెళ్ళి బుద్ధిసి పడిపోతుంది. వీళ్ళు కొందరు పరిస్థితులు ఇలాగ తన్నగా వెళ్ళిన పరిస్థితి అటు ఇటు చూడరు. అటు అందుకని ఏదైనా యాక్సిడెంట్ ఉంటే ఆడ పడిపోతుంది. దేవునికి పడిపోతుంది. ఇంకొక పరీక్షలు ఎప్పుడు ఏం చేసిన లెక్క పెట్టిన పరీక్షలు ఏంటంటే వెళ్ళినప్పుడు ఏం చేశారు? నా దేవుని కొరకు ఉపవాసం చేశారు, నా దేవుడి కొరకు సువార్త ఎప్పుడు ఏం చేస్తున్నారు? అలాంటి కొన్ని పరీక్షలు ఉందండి దేవునికి. మనలో ఉన్నారండి స్తోత్రం. మనలో కూడా 14 పరీక్షల గురించి బైబిల్ స్వభావం 14 స్వభావాలు పరీక్షలు. పరిసరికి 14 విధములున్న స్వభావం వస్తాయి మనకు.
లూకా సువార్తలు 3 సువార్తలు బాగా రాయబడి నేను చదువుతూ మీకు అర్థమవుతున్నాను. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు పరిశుద్ధంగా నింపి పేతురు గారు ఏం చెప్పారు? మీరు సాతాను నీ హృదయం ఎందుకు మోసపెట్టుచారని చెప్పిన వెంటనే ఏమైంది తెలియదమ్మా. Why is it that you have conceived? ఇది మొత్తం అమ్మినప్పుడు కొన్న ముందుకే అది అమ్మినప్పుడు నీదే, కొన్న ముందుదే, అమ్మకు ముందు నీదే, దాన్ని మొత్తం నీదే. ఇప్పుడు నేనే బలవంతంగా చెప్పి బలవంతం చేశారా నీవామని చేయలే. ఆ తర్వాత విన్నమ్మా, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని, అందుకే ఎందుకు నీ హృదయంలో ఈ సంగతి ఏం చేశారు, చెయ్యాలని ఉద్దేశించారు. అది తప్పు అయిపోయింది. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని. ఆమె చెప్పండి కదా, మనిషిని విరోధంగా చేయలే, దేవుని విరోధంగా చేసింది. ఈ యాక్టింగ్ చేయనది ఎవరి విరోధంగా? దేవుని వ్యతిరేకంగా. వెంటనే ఏమైందమ్మా, ఆడు చచ్చిపోయింది. చనిపోయాడు. ఎవరు? అనన్య చనిపోయింది. సోదరు చెప్పండి. అనన్య చచ్చిపోయిన వెంటనే ఏం చేశారు? చదవమ్మా. పడి ప్రాణము విడువగా పిల్లవారికందరికి మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వారిని పట్టతో చుట్టి మోసుకొని పోయి చచ్చిపోయిన వాడు ఇంకా లోపల ఉండకూడదు. చచ్చిపోయిన వాడు కూడా ఏం చేయకూడదు. అది ఏం చేయాలి? శారీరంగా చచ్చిన వాడికి సమాధి చేయడానికి మనం ఉంది, పాస్టల్ ఉంది. ఆత్మీయంగా చచ్చిన వాడికి పాస్ట్ లేదు. యవనస్తులు బయటికి రా. ఆత్మీయంగా చచ్చిపోయిన వాడికి బయట తీసివేయడానికి యవనస్తులు వచ్చిన నేను చెప్పిన మాట పేదలు చెప్పుతున్నారు ఏంటండి. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయం పేదలు, 1 పేదలు 2వ అధ్యాయము. సమస్తమైన వేషధారణ, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను. అదే చాలు 4 ఇది ఎక్కువ ఉన్నది. ఎక్కువ ఎవరికి ఉంది అసూయ? హల్లెలూయా. ఆడపిల్లలకి. ఎవరికిందండి? ఆడపిల్లలకే అసూయ ఎక్కువ ఉంది. మనకు తక్కువ ఉంది. మనకు తక్కువ కాదు, మనలో కూడా ఉంది కానీ అదే ఎలా ఉన్నా మీకు తెలుసా? మంచి సారీ చీర కట్టుకొని ఇక్కడ కూర్చుని కదా దాని రేట్ అడక్క ఉండలేరు. 4 సార్లు చూస్తారు. 4 సార్లు చూసి రేట్ దానికి ఏం లేదు. అసూయకి పట్టుదలకి ఏం లేదు. ఇది దేవుడే మార్చాలి. స్తోత్రం కలిగిన అసూయ ఉందా లేదా అంటే తెలియాలంటే మీ కుటుంబంలో చూస్తే తెలిసిపోతుంది. ఇద్దరు ఆడపిల్లలు అంటే ఇంటిలో ఉంటే తెలిసిపోతుంది అక్కడ అసూయ ఉందా లేదా. హల్లెలూయా. అది ఎవరైనా మార్త మరి ఇంటికి వెళ్తే సరిపోతుంది. అక్కడికి అసూయ ఉందా లేదా ఉంది కదా. మార్త ఏం చేయలేదు, పనేం చేయట్లే. పందొంగ బైబిల్ చదవడం దేవుడు బాధపడింది. అందుకని అప్పుడు తొడగా స్టార్ట్ అది అసూయ ప్రారంభించారు. అక్కడ మాత్రం కాదండి, కుటుంబములు కూడా ఏముంది. అసలు యోసేపుకి సహోదరులు అందరూ ఆడి మీదకి ఏం చేశారు? ఎందుకు అసూయ చూసారు? సగలు ఉంది. బాకీ 10 మందికి ఏం లేదు. ఆయన ఆడితే కాదు ఆడుకున్నది అసూయ. యోసేపుకి ఏం లేదు, తమ్ముడికి ఏముంది, అన్నయ్య తమ్ముడికి అందరికి ఏముంది. ఎందుకు అసూయ అంటే నానే ఆడికి ఎక్కువ ప్రేమిస్తున్నారు. మంచి బట్టలు, రంగురంగుల బట్టలు. ఇప్పుడు నేను ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళి, మన విశ్వాసలే మంచి విశ్వాసే, ఆడ ఇంటికి వెళ్ళి 2 గంటలు కూర్చి ఆడ ఇంటితోనే మాట్లాడారు. ఒక విశ్వాసం చూసి
పాస్టర్ గారు మా ఇంటికి వస్తే నేనే మొదటి విశ్వాసి. మా ఇంటిని 2 గంటలు కూడా ఎప్పుడు కూడా కూర్చోలేదు. ఎప్పుడు వచ్చినా 5 నిమిషాలకు వచ్చినా పరిగెట్టి వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళి ఏమైంది? 2 గంటలు కూర్చున్నారు. అసూయ అసూయ. మీకు ఎలాంటి రోగం లేదు. హల్లెలూయా. నేను ఎందుకు అక్కడికి వచ్చానంటే మళ్ళీ వేరొక విశ్వాసం వచ్చాడు. రాయి గారు మీరు 2 గంటలకు ఎందుకు వచ్చారంటే ఏం చేయాలి? ఇప్పుడు వీడు మనసు కలవరపడకుండా వీడు భార్య భర్తలు గొడవ ఏంటి? భార్య భర్తలు గొడవ. అది ఏంటి గొడవ అయింది కాబట్టి 2 నెలలు అయింది. వాళ్ళ కార్యక్రమం ఏం చేయలేదు. భార్య భర్త తీసుకోలేదు. అందుకని నేను అడిగాను ఎందుకు మీరు వాళ్ళ 2 వారాలు గడిచి 2 వారాలు తినలేకపోతే 3వ వారం పట్టుకున్నాం. నీ ఎందుకు తినలేదంటే అప్పుడు ఏదో మేజర్ ప్రాబ్లం. మీ కథకు ప్రాబ్లం లేదు కదా. 2 సంవత్సరాల వరకు తింటూనే ఉంటారు. మీ అయ్యగారు మంచి అయ్యగారు అండి. అందుకని జోడి పాస్టర్ అంటే అయితే వదలు. అడిగినప్పుడు గొడవ స్టార్ట్ అయింది. వీళ్ళు ఈ ఇద్దరికి మాటలు చెప్పి తప్పులు ఒప్పుకొని క్షమాపణ చేసి ప్రార్థన చేసినప్పుడు సమయం 2 గంటలు దాటింది. పాస్టర్ గారు ఎందుకు వెళ్ళి కూర్చారు? ఆయన సెటిల్మెంట్ లేదు. మళ్ళీ భార్య భర్తలు 2 గంటలు కూర్చున్నప్పుడు ఒక టీ తప్ప వేరే ఏం రూపు కూడా దొరకలేదు. అవతల విశ్వాసికి మాత్రం ఇది దొరికేది. అసూయ దొరికింది. కూర్చున్నారని నీకు తెలియదు, ఆ కుటుంబస్తులకు ఆ పాస్టర్ గారికి తప్ప ఎవరికి తెలియదు. అటువంటి రోగం ఉందే యేసు నామములో బయటికి వెళ్ళండి, లేకపోతే నీ ఎందుకు నీ ఆత్మీయంగా ఏమవుతుంది? ఎందుకు అసూయ ఉన్న కాబట్టి స్తోత్రం కలిగిన ఈ అసూయ ఉంటే ఏమవుతుందో తెలుసా? రాజులు ఒక స్వప్నం చూశారు, కళ చూశారు. ఏంటి? సముద్రము నుండి 2 పశువులు వచ్చాయి. 7 విధములున్న పశు. ఫస్ట్ గా వచ్చిన పశు బలిష్టమైన పశు. రెండవది వచ్చినది బలహీనమైన పశు. బలహీనమైన పశు బలిష్టమైన పశుకి ఏం చేశారు? అదే ఇప్పుడు సంగములు జరుగుతుంది. బలం లేనివాడే బలం ఉన్నోడు తినేస్తున్నాడు. హల్లెలూయా. బలం లేని విశ్వాసి బలం ఉన్న విశ్వాసిని తినేస్తున్నాడట. ఆత్మీయంగా బలం లేని ఆత్మీయంగా బలం ఉన్నవాడు నిన్ను మృంగలు నీ వారికి. ఇప్పుడు ఏమైందంటే బలహీనమైనది బలమైంది. బలవంతునికి ఏమవుతున్నారు? మృంగిస్తున్నారండి. అదే చెప్పలేదు. అప్పుడు నేను చెప్పిన మాట మనలోని నుండి అసూయ ఏం చేయాలి? తొలగిపోవాలి. కొరింథీ సంఘములో కూడా ఏముంది? అసూయ అలా ఉంది. అది మాత్రం కాదండి, 9 కృపావరములు కూడా ఉంది. ఎంత ఉంది? 9 కృపావరాలు ఉన్న సంఘం. 9 కృపావరములు ఉన్నప్పుడు 16 పాపం కూడా ఎక్కడ ఉంది? కొరింథీ సంఘంలో. అందుకని ఒక పత్రిక కాదండి రాసేది. ఎన్ని పత్రికలు రాసేది? ప్రోగుడ ఎక్కువ అయిన కాబట్టి 2 పత్రికలు రాశారు. బాకీ అందరికి ఒక పత్రిక. మిగతా సంఘాలు కానీ ఒక్కొక్క పత్రిక. అది మాత్రం కాదండి, ఈ ప్రోగుడ మొత్తం ఎవరు విన్నారు? పావులు విన్నారు. పావులకు వచ్చి చెప్పారు. ఎవరు విన్నారు? అమ్మ పేరు ఉంది అక్కడ. మొదటి అధ్యాయంలో అమ్మ పేరు తెలుగులో ఎలాగా ఉందన్న నాకు తెలియదు. 10 వచనం చూడమ్మా. 1 అధ్యాయం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలం. మొదటి కొరింథీ 1:11. ఇంటివారు అంటే క్లోయి అంటే అమ్మ ఒక మంచి వ్యవసాయం చేయని అమ్మ. ఏం చేస్తున్నారు? వ్యవసాయం సారీ బిజినెస్ చేయని ఒక వ్యాపారస్తులమ్మ. ఈ అమ్మ వ్యాపారం చేయడానికి ఎక్కడికి వెళ్ళారు? కొరింథీలకు వెళ్ళారు. కొరింథీలు వెళ్ళినప్పుడు కొరింథీలో ఉన్న సంఘ బిడ్డలలో ఉన్న గొడవలన్నీ ఎవరు విన్నారు?
లోయి వింది లోయ విండేది. స్తోత్రం. అన్నయ్య కొరింది లోయి అన్న లోయ అనే అమ్మ అక్కడ కొరిందికి వెళ్ళింది. దేనికి? వ్యాపారం వ్యాపారం చేయడానికి ఎక్కడికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళింది. ఆ చర్చికి కదా ఆ కొరింథీ పట్టణంకి వెళ్ళినప్పుడు కొరింథీలో ఉన్న విశ్వాసులున్న ఆడ మధ్యలో గొడవ అన్ని ఎవరు వినండి? లోయ వినండి. ఇది లోయ విన్నప్పుడు ఈ విషయం ఎవరికి వచ్చి చెప్పారు? సోదరు చెప్పండి. ఎందుకు చెప్పడానికి చెప్తుంది? సంఘంలో గొడవ ఇంకొకరు విని సంఘములు గొడవ అయితే ఎవరు పెట్టది? బయట ఉన్న వారు నిలబడుతుంది. స్తోత్రం కలిగింది కాదు. హల్లెలూయా చెప్పండి. అందుకని అసలు ఏదైనా ఉండే యేసు నామములు మన నుండి ఏమవ్వాలి? తీసివేయాలి. స్తోత్రం. సరే అండి. ఇంకా చివరి మాట మొదటి పేతురు 2వ అధ్యాయము. దూషణం సమస్తమైన దూషణం అంటే దూషణ అంటే దూషించడం కాదండి. దూషణం కాదు. దానికి కరెక్ట్ అర్థం ఏమంటే నాకు తెలియదు. స్తోత్రం. దూషణం కాదు. ఇప్పుడు పాస్టర్ గారికి దానికి ఏ సంబంధం లేదు. లేని విషయం ఉండినట్టుగా చెప్పడం. లేని ఉన్నట్టుగా చెప్పేది ఆ దూషణమా? కల్పడం కాదు. కల్పన కథలు లేనినట్టుగా. దానికి మన భాషలో ఉంది. స్తోత్రం. దానికి మన భాషలో ఏమంటే తెలుసా? నోణ. స్తోత్రం. మలయాళంలో. అదే కన్నడ భాషలో ఏమంటే తెలుసా? ఈ చికెన్ ఈగలు ఈగలు ఈగలు. కన్నడ భాషలో ఏమంటే ఈగలు ఈగలు. ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి కూర్చున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ కొంచెం వేసి వెళ్ళిపోతుంది. ఆ కూర్చుని దగ్గర కొంత తీసి ఇంకో కాడ కూకున్నప్పుడు అక్కడ వేసి అక్కడి నుంచి కొంత తీసి ఇంకో కాడకి వేసి అంటే కన్నడ భాషలో మంచి అర్థం అండి ఈగలంతా. కొందరు ఈగలు వంటి విశ్వాసం ఇక్కడ కూర్చుతాం. పాస్టర్ గారి దగ్గర కొంచెం కాసేపు సమయం కూర్చుంటున్నాం. అక్కడ సరుకులు తీసుకొని ఎగిరెళ్తారు. ఇంకా అఖిల దగ్గరికి వెళ్తుంది. అఖిలకి కొంచెం పట్టి వెళ్ళిపోతారు. అర్థమవుతుంది. సోదరు ముసలమ్మ ముచ్చట్లు. అప్పుడు మనకి మీకు అందరికీ తెలిసింది ఏంటంటే 2 సమూహేలు పుస్తకము 15వ అధ్యాయము 1 నుండి చదవండి. 2 నుండి చదవండి. అప్సలం చేసి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై రహస్యమాడు వారెవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. నీ దాసుడనైన నేను ఇశ్రాయేలు గోత్రములలో ఫలాని దానికి చేరిన వాడనని వాడు చెప్పగా అబ్షాలోము నీ వజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒక్కడును లేడని చెప్పి ఎవరు చెప్పారు? ఇది ఎవరి కొడుకు? ఈయనకి హృదయం ఏముంది? కాదు. రాజు రావడానికి ఒక ఆశ ఈ ఆశ ఉంది కాబట్టి ఎవరైనా న్యాయం తీర్చడానికి వస్తే వారికి ఇల్లు కవరించుకొని ఎవరైనా ఏ ఊర్లో ముద్దు పట్టి ఇది పెట్టినప్పుడు ఈ వచ్చిన వాడు అందరి హృదయం ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? అక్షరం దగ్గరికి వెళ్ళిపోయారు. నాన్నగారికి తీర్చడానికి సమయం లేదు. ఆయన నియమింపబడిన కానీ నీ విషయంలో ఆయన ఏం చేయలేదు, పరిహారం చేయలేడు. స్తోత్రం. కొందరు పాస్టర్లు కూడా ఎలాగుందండి, సోరీ క్షమించండి చెప్పడం. కొందరు విశ్వాసం దగ్గరికి వెళ్తున్నా అలాగా నీ పాట చేయను మొత్తం తప్పే అక్కడ నీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి చెప్పరావు అని ఆయన అక్కడ దమ్ము లేని ఇక్కడ చెప్పడం దేనికి? ఎక్కడ చెప్పి మన విశ్వాసం హృదయం ఏం చేస్తున్నారు? ఇక్కడ తీసుకొని ఎక్కడికి వెళ్ళి తీసుకొని ఇక్కడ ఎందుకండి ఎల్లగడ్డ పడి
అసలు నేను చెప్పిన మీకు అర్థమైందా? అంటే చిన్న ఒక విషయం దొరికితే చాలా కదిపేసి ఇటు నుంచి అటు తెచ్చేస్తారు. సంఘంలో తీసుకొని వెళ్ళడం పని వద్దరా, అది మనం చేయకూడదురా. స్తోత్రం. కలపండి సంఘానికి ఏం చేయాలి, కలవాలి. దేవునికి స్తోత్రం కలిగాలి. సంఘానికి మాత్రం ఏం చేయకూడదు, విడదీయకూడదు. దేవునికి స్తోత్రం కలిగాలి. అందరూ ఏం చెప్తున్నారు, అయ్యారు ఎలాగ ఆడికి ఇదే ఆడికి ఏం ఆ డబ్బు పిచ్చట. ఈయన కూడా ఆరగండి, నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసట. ఈ రెండు మాటలు కూడా వేసినప్పుడు మాట్లాడుతున్నాను. ఈ అబ్సలోము కూడా ఎలాగా పచ్చ అబద్ధం చెప్పి ఇశ్రాయేలుకి మొత్తం ఏం చేసింది, తన తట్ట తిప్పాడు. చోదరం ఆడు నానే అయినా ముసలైనా దావీదు గారి సింహాసనం వదిలేసి ఏం చేసిండు, పారిపోతుంది. చప్పలు వేయకుండా ఏం చేశాడు, ఓ తన మీద ఏం వేశాడు, ముసుకేసి, ఎవరు కనబడకుండా ముసుకేసి ఏం చేశాడు, ఒరుగు కొండ ఎక్కి ఏడిసి ఏం చేస్తున్నారు, పరిగెట్టి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. సొంత కొడుకే ఆయన ఏం చేశారంటే మీరు బాగా వినాలండి. వీడు సింహాసనం అనేది కూర్చి ఇప్పుడు అబ్సలోము రాజుడుగా కూర్చున్నాను. స్తోత్రం. కూర్చుండినప్పుడు ఏమైంది, దావీదుకి అబ్సలోముకి ఏమైంది, యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు అబ్సలోములు పక్షములు ఉన్నవాడు అందరం ఏమైంది, ఓడిపోయినప్పుడు అబ్సలోము కూడా ఏం చేశారు, ఎలాగా ఓడిపోయారు, దేని మీద కూర్చి ఓడిపోయారు, గాడిద మీద కూర్చోండి, కంజరగాడిద మీద కూర్చి ఏం చేశారు, ఓడిపోయారు. స్తోత్రం. కంజరగాడి ఏం చేస్తున్నారని తెలుసా, ఓడి వెళ్ళిపోయినప్పుడు ఈయన తల వెంట్రికలు ఎంతవరకు ఉందండి, భుజాల వరకు చాలా అందంగా ఉంది. భుజాల వరకు అందంగా ఉంది. స్తోత్రం. ఇది పారిపోయి కంజరగాడి మీద కూర్చి పరిగెట్టి వెళ్ళినప్పుడు తల వెంట్రిక పైకి అప్పుడు ఏం చెట్టుకు ఒక చెట్టు కొమ్ము వచ్చి ఏం చేశారు, ఇరిగిపోయినప్పుడు కంజరగాడి ఏం చేశారు, యజమానికి వదిలిన వాడే కంజరగాడి, యజమానిని వదిలేసిన వాడే కంచరగాడిద, యజమానికి వదిలేసిన వాడే 32వ కీర్తనం 2:30 మన ఆ విషయం అది కాదు. స్తోత్రం కలిగింది. ఏదో అందంగా చూసారో అదే ఆడికి నాశనం కలిగింది. తేనె తిన్న వాళ్ళు తేనె ఆ తేనెను తీసుకొని వచ్చిన అది ఆ తేనె తీగ ఉంది కదా, ఆ ఈగలు ఉంది కదా, అది ఎలాగ చచ్చిపోతాను, ఆ తేనెలే చచ్చిపోతాను. నీకు అర్థమవుతుంది, తేనీగా పెట్టి చచ్చిపోతాను. అందం మంచిదే, ఈ అందం నిన్ను అందం చేస్తుంది. బాగుంది కానీ చక్కగా చూడలేకపోతే ఈ అందం నిన్ను అందం చేస్తుంది. ఎంతమందికి అర్థమైంది, దేవునికి స్తోత్రం కలిగింది. అది నేను చెప్పిన మాట వినండి. మొదటి పితరు 2వ అధ్యాయం 1 దగ్గరండి. స్తోత్రం. చదవమ్మా. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమైన పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. ఏం చేయాలి, అది ఆయన ముందుకున్న వాక్యం మర్చిపోతున్నాడు. ఏదైనా విడిచిపెట్టాలి. ఒకటి దుష్టత్వము, 2 కపటము, 3 వేషధారి, అసూయ, దూషణలన్నీ విడిచిపెట్టి కొత్తలో జన్మించిన ఇదన్నీ విడిచిపెట్టాలి. పిల్లలు కొందరు పిల్లలు కడుపులు పొంగిపోతున్నా మీరు చూసుకున్నారు కదా, అది ఎందుకంటే తెలుసా, అది కడుపు లోపల ఏంటంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఏంటి ప్రాబ్లం, పురుగులు. అందుకని స్కూళ్ళు ఈ పురుగులు చచ్చిపోవడానికి నెలకి మందిస్తున్నారు.
టాబ్లెట్ కాదు, లిక్విడిస్తుంది. అది తాగితే ఈ పురుగులు మొత్తం ఏమవుతుంది, చచ్చిపోద్ది. అందుకని మనం ఇది తాగితే పోదు, ఇది బయటికి తీస్తే మాత్రం పోతుంది. ఇవన్నీ మనం ఏం చేయాలి, బయటికి తీయాలి. బయటికి తీసి కొత్తగా జన్మించిన శిశువు వలన మారాలి. ఆ శిశువుకి ఏం కావాలి, ఏం పాలు కాదు, ఏం పాలు కావాలి, ప్యూర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్. పాలలో డూప్లికేట్ ఉంది, అందుకని కల్తీ పాలు ఉంది, వాక్యములే ఉంది, కల్తీ ఉంది, వాక్యం కూడా ఏముంది అది తెలుసుకొని పీతర్ గారు చెప్పారు. నిర్మలమైన అది బైబిల్లో ఉంటుంది కదా, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. అయితే ఉపయుక్తంగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. దేవుని వాక్యం మనం ఏం చేయాలి, వంచనే అని తెలుగులో కలపలేదు. సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను చెప్పిన మాట మీకు అర్థం. అడల్టరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములు వంచన ఏదండి, కల్తీ మనం కలపలే. కొందరు దేవుని వాక్యములు ఏమవుతుంది, కల్తీ కలిపేస్తున్నారు. దానికి నచ్చినట్టుగా రీతిని కల్పించి అది కలిపిసి చెప్పడం, అలాగని బోధ చేయడం. అది అబద్ధ బోధ. ఈ అబద్ధ బోధ ఎప్పుడు చూసినప్పుడు పాలుగా కనిపిస్తుంది, కానీ అది తాగిన తర్వాత అది నీ జీవితం పాడు చేస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకని బోధ కరెక్ట్ గా తెలిసిపోవాలి. దేవునికి స్తోత్రం. అందుకని పీతర్ గారు చెప్పుతున్నారు ఏమంటే, నిర్మలమైన వాక్యమైన పాలు తాగాలి. తాగాలంటే బిడ్డకి ఏముండాలి, పాలు తాగాలంటే ఆశ ఉండే కదా, ఆకలి. కొందరికి ఆశ ఉంది, అందుకని అది ఎదగల. కొందరికి పాలు తాగడానికి ఏముంది, ఆశ ఉన్నవాడు ఆత్మీయంగా ఏమవుదు, ఎదగాలంటే ఆశ కాదు, దేవుని వాక్యం కొరకు ఏముండాలి. ఎంతమందికి దేవుని వాక్యం ఆకలి ఉంటుంది నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో దేవుడు వాక్యం కొరకు ఏం లేదు, విశ్వాసానికి ఆకలి లేదు. దేవునికి స్తోత్రం. ఆకలి ఉంటే ఎక్కడ వాక్యం వినడానికి వారు ఏం చేస్తుంది, అది వెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం కొరకు ఆయన ఏడుస్తుంది. ఆకలున్న బిడ్డలు మౌనంగా కూర్చోడు, ఆ వాక్యం కొరకు ఆత్మగా కలిగి దేవునికి స్తోత్రం. ఆకలి కలిగి ఎక్కడికి వాక్యం జరుగుతుందో అక్కడికి పారిపోతుంది. విశ్వాసి ఎదగాలంటే నీకేముండాలి, దేవునికి స్తోత్రం. ఆకలి మాత్రం 2 ఆకలి ఉన్న వాడికి ఏమన్నా పాలు కావాలి, రావాలి కదా, ఆహారం కావాలి. ఆకలి ఉన్నవాడికి ఏమో ఆహారం కావాలి. దేవునికి స్తోత్రం. అల్లెలే చెప్పండి. ఆహారం లేకుండా ఈ బిడ్డ ఏమవుదు, ఎదగదు. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యమైన ఆధారం కావాలి. దేవునికి స్తోత్రం. మతములకి ఒక ఆచారం ఉంది, మతములకి ఏముంది, అదే ఆధారానికి ఏమవుతున్నారు, ఆధారం. అది తిని అదే పోతున్నాడు. తండ్రి పట్టిన కుమారుడు ఉంది కదా, ఆ తప్పిపోయిన కుమారుడు పందిళ్ళు తిన్న ఆహారం ఏంటి, పొట్టండి ఏంటి అది, అదేంటి అది, పొట్టు పొట్టు పొట్ట నీరు తాగుడు కాదు. పొట్టు పొట్టు అని చెప్పినప్పుడు మా సంఘంలో ఒక విశ్వాసం చెప్పారు, బొట్ట అంటాను అనుకుంటారు. బొట్ట తినకూడదని చెప్పారు, బోటి తినకూడదు అని చెప్పారు. అది కాదండి, అది బీన్స్ ఉంది కదా, బీన్స్ గింజలు ఉంది కదా, అలాగండి ఒక వస్తువు అది. అది అల్లరి మీరు తవుడు కాదు, తవుడు కాదు, బీన్స్ గింజలు ఉంటాయి. బీన్స్ గింజల వలన ఉంటాం. అది దేవునికి స్తోత్రం. అది ఇదేం చేస్తున్నారు, తినడానికి కోరాడు పందులకి. అదే పందులకి పిలిచి అడుగుతారు, పన్ని ఈ రోజే ఉదయం 10 గంటలకి నీకే ఆహారం, పొట్టు పొట్టు 12కి ఏమాహారం, పొట్టు పొట్టు సాయంత్రం పొట్టు అంటే రేపేమన్నా పొట్టే 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 పొట్టే
తిన్న కొన్ని విశ్వాసులు రోజే తిన్నారు. పొట్టే తినడం, మార్పు లేదు. అది సరి అయిన ఆహారము తినలేదు. దేవుని మాటకేం కావాలి? చాలా మంది విశ్వాసానికి ఏం కావాలి? మతములు ఉన్నాయి, ఆచారమైన ఆ పొట్టు మాత్రం చాలు. ఏది మతములు ఏది ఆచారం? స్నానం చేయండి, స్నానం చేయండి. అవును కదా, స్నానం చేసి రావాలి. ఇంకేంటి చెప్తున్నారంటే దేవుడికి స్తోత్రము. ఏదైనా కాయలు కూరగాయలు ఏమైనా తీసుకొని కొన్ని చర్చకి వెళ్ళినప్పుడు వాళ్ళు కొబ్బరికాయ తీసుకొని వస్తున్నారు. నేను అంటే దేనికి వచ్చిన అలా చర్చకి తీసుకుని దేనికి వచ్చిన కొబ్బరికాయ కొడుతున్నాడు అండి. అది కాదు, ఇది తీసుకొని రావాలి. అదే ముక్కు 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 కోసం. ఇది మనకు ఆధారం కదా, ఇది పొట్టు, ఇది పన్ని తినే ఆహారం. ఇది మనకు అవసరం లేదు. దేవుడు నాకు ఈ పని చేసి మంచి ఆహారం కావాలి, మంచి నిర్మలమైన ఆహారం కావాలి. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడిచ్చిన ఆహారం ఏంటి? మన్నా. మన్నా మెయిన్ వాడికి. దేవుడి బూరెలు ఎప్పుడో దొరుకుతుంది, కానీ రోజు వారికి ఏం చేశారు? మన్నా అంటే మీరేంటి వచ్చినది? ఆ దేవదూతల ఆహారం. ఎవరి ఆహారం అంటే ఇంకా మన్నకి చెప్పిన మాట చెప్పండి. రెండవది మాట ఇంకా మూడవది చెప్పిన మాట కొత్తిమీర గింజలు. ఆయన టేస్ట్ అని నేను అడుగుతున్నా. మూడవది ఏముందంటే నూనె వేసి తయారు చేసి అట్టు వలన ఉంది. హలో, ఒక్క ఇంటిలో ఏమవుతుంది? పాస్టర్ గారి ఇంటిలో దేవునికి స్తోత్రం. మన్నా తయారు చేసిన అనుకో, అది తినడపు తేడు అని అనిపిస్తుంది. నా ఇంటిలో తయారు చేయనప్పుడు నూనె వేసి అట్టు వలన. మీ ఇంటిలో అయితే అదే మటన్ వల్ల నీకు కనిపే టేస్ట్ వస్తుంది. హలో, స్తోత్రం కలుగుతుంది. అందుకని ఇశ్రాయేలు ప్రజలు మా అన్నకేం చేయలేదు, విడిచిపట్టలేదు. స్తోత్రం కలగాలి. మా అన్నయ్య అంత టేస్ట్ ఉందండి. స్తోత్రం కలిగిన దేవుని వాక్యం రకరకాల టేస్ట్ ఉందండి. చెప్పండి. నేను చెప్పిన ఒక్కొక్క టేస్ట్, పాస్టర్ చెప్పినప్పుడు ఒక టేస్ట్, మన భాస్కర్ రావు భాష గారు చెప్పినప్పుడు ఇంకొక, అజిత్ గారు చెప్పిన ఇంకొక టేస్ట్. హల్లెలూయా. విశ్వాసులు ప్రతిదినం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం, పూజించాలి. దేవునికి స్తోత్రం, నిర్మలమైన వాక్యాన్ని. స్తోత్రం. మతములు చెప్తున్నప్పుడు నేను అప్పుడు ఏమంటే చర్చికి వెళ్ళినప్పుడు ఒక పుస్తకం ఉందండి, ఒక పుస్తకం ఉంది. అప్పుడు ఫాదర్ గారు అక్కడ నిలబడితే ఆ పుస్తకం మొదటి ఆడు చదివితే రెండవది మనం చదవాలి. మొదటి ఫాదర్ గారు చదివితే రెండవది మనం చదవాలి, మూడవది ఆయన చదవాలి, నాలుగవది మనం అలాగా అలాగా రోజు ఇదే చదవడం. రోజే ఇప్పుడు రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, ఏ పరలోకమైన రోజు పరలోకమైన తండ్రి ఇదే పలుకుతున్నారు. రోజు ఇదే పలుకుతున్నారు, రోజు ఇదే పలుకుతున్నాడు. అమ్మా ఇది కాదు ప్రార్థన. ప్రార్థన అంటే నీ అవసరం ఏదుందో అది చెప్పి, అది దేవుడు మనకి నేర్పించిన ప్రార్థన. అది రోజు మనం ఏం చేయకూడదు, ఒక రోజు మనకి అదన్నీ స్కూల్ నేర్పించాలి కదా. ఇంకా మనం ఏం చేయాలి? ఎదిగిన తర్వాత మళ్ళీ కరెక్ట్ గా చదవాలి. దేవునికి స్తోత్రం కలిగింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మనకు ఒకటి ఏముండాలి? ఆకలి ఉండాలి. రెండు ఏమో ఉండాలంటే దేవునికి స్తోత్రం. మనకు మంచి ఆహారం కావాలి. ఏది? పాలు. రోజు పాలు తాగితే ఆయన అర్థం ఏంటి? పసిపిల్లలే. తర్వాత చెప్తానండి. దేవునికి స్తోత్రం కలిగింది. మూడవది నేనే చేయాలి. ఎదగాలి. మూడవది ఏం చేయాలి? ఎదగాలి. దేవునికి స్తోత్రం కలిగింది. ఎదగలేకపోతే చాలా ప్రోగుడు అవుతున్నారండి. దేవునికి స్తోత్రం కలిగింది. ఎదగాలండి అంటే మాకు ఒకసారి చూడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ
మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించి ఎందుకు మనం పాలు తాగాలి? రక్షణ అండి మన రక్షణ పొంది కూర్చున్నారు. ఈ రక్షణ ఎప్పుడు పూర్తి అవుతుంది? యేసయ్య రాకడ అంతవరకు మనం ఏం చేయాలి? పాలు తాగుతూనే ఉండకూడదు. స్తోత్రం చెప్పాలి. శిష్యుగా 127వ కీర్తనము 3-4 వాక్యం చూడండి. కుమారులు అంటే శిష్యులు, దేవుడు ఇచ్చిన స్వాస్థ్యము, గర్భఫలము, బహుమానం. దేవునికి స్తోత్రం. ఒకటి దేవుడు ఇచ్చిన స్వాస్థ్యం, 2 బహుమానము. అంటే భూమికి ఒక ఫలం ఉంది, చెట్టుకి ఒక ఫలం ఉంది, అనగా స్త్రీలకి కూడా ఒక ఫలం ఉంది, అది గర్భఫలం. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. కానీ ఈ శిష్యుని బాగా చూడలేకపోతే పిల్లలు ఏమవుతుంది? పాడైపోతున్నారు. కిందకి చదువు. పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. అంటే ఈ కుమారుడు ఎలాగుంది? బాణం ఉంది. బాణం ఎలాగుందో అలాగా శిశు. బాణం ఎలాగుందో. బాణం ఏంటంటే మీకు తెలుసా? బాణం ఏం చేస్తున్నారు? ఎక్కడికి? ఊరెల్లా కొడతారా? ఊరెల్లా ఎక్కడ కొడతారా? ఎక్కడ గురి ఉందో అక్కడికి కొడతారు. అలాగా శిష్యులకి అనగా నడిపించారు. ఆ బాణం ఎలాగని పంపిస్తున్నాడు. ఒక ఊరి ఉంది, ఆ ఊరికి లక్ష్యం పెట్టి, ఆ ఊరికి లక్ష్యం పెట్టి నీ ఏం చేయాలి? నీ పిల్లలకి నడిపించాలి. ఎలా నడిపించాలి? ఆ గురి చూపించాలి. కొందరికి ఏం లేదు, ఎలాగైనా పిల్లలు స్తోత్రం కలిగిన ఎలాగైనా వెళ్ళిపోయిన పోను. అలాగే కాదండి. నేను వాక్యం చెప్పుడు నాకు ఒక గురి ఉంది. స్తోత్రం కలిగిన అట్టను గుర్తించిన వాడికి ఏముంది? ఒక గురి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక నీ చేతులకి దేవుడిచ్చిన ఆ పిల్లలకే చేయాలి. బాణను వంటి అది కరెక్ట్ స్థలంకి వెళ్ళిపోవాలి. దేవునికి అనగా పిల్లలకి ఏం చేయాలి? ఎదగించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గట్టిగా దేవునికి స్తోత్రం. అనగా నడిపించాలని దేవుడు వాక్యములు రాయబడి ఉందండి. దేవునికి స్తోత్రం. కానీ మనము సరిగా చూడలేకపోతే పిల్లలు ఏమవుతుంది? వాడైపోతారు. ఎక్కడికి వెళ్ళరు? గురికి ఎందుకు పిల్లలు వెళ్ళలే కదంటే తల్లి తండ్రి తప్పండి. తల్లిదండ్రి ఏం చేయాలి? ఆ పిల్లలకి గురి వైపు పిల్లలకి నడిపించండి. స్తోత్రం. యేసయ్య మమ్మల్ని ఎలాగ నడిపిస్తున్నారు? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఒకసారి కూడా పదంచండమ్మా. మొదటి వచనం ఒకసారి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. విశ్వాసి ఎలాగ చూడండి. ఆడికి ఎవరికి చూసుకొని పరిగెత్తుతున్నారు? చూసుకొని పరిగెత్తుతున్నారు. అదే పోలిక మన పిల్లలకు కూడా అదే రీతిగా నడిపించాలి. కొందరు పిల్లలకి నడిపించడానికి ఆడికి ఇప్పుడు కూడా తెలియలేదు కాబట్టి పిల్లలు ఏమవుతున్నారు? తప్పిపోవడానికి కారణం, త్రోవ తప్పిపోవడానికి కారణం తల్లి తండ్రి ఏంటి? దేవునికి స్తోత్రం. తల్లి తండ్రి ఏం చేయాలి?
అని ఉనికి చూసుకొని పిల్లలకి నడిపించాలి. దేవునికి స్తోత్రం. రెండవది పిల్లల గురించి రాయబడిన చూడండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం. మీరు బుద్ధి విషయమై పసి పిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. హల్లెలూయా చెప్పండి. పసి పిల్లలు ఎలా ఉంది? ఇక్కడ చదువు వాక్యం వినండి, నన్ను వినండి. మీరు బుద్ధి విషయమై ఈ బుద్ధి విషయమై మీరు ఎలా ఉండాలి? పసిపిల్లలుగా కాక బుద్ధి విషయమై మీరు పసిపిల్లలుగా కాక దుష్టత్వము విషయమై దుష్టత్వ విషయములో శిశువులుగా ఉండుడి. స్తోత్రం చేయండి. ఏది విషయంలో పసిపిల్లలుగా ఉండాలి? దుష్టత్వ విషయములో చిన్న పిల్లల వలగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన అందుకని దేవుడు బిడ్డలారా మనం కూడా అలాగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన. మూడవదే దేవునికి స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం. మొదట ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యం కూడా చదవండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను అదేంటి అది? అదేంటి అది? మత్తులు కాదు, మందము. చూపు కాదు, మైండ్లో మందమైపోదా దిమ్ముగా స్తోత్రం కలిగిన మందుగా ఉన్నారు. మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని. 5వ అధ్యాయం 12వ వాక్యం. కాలమును బట్టి చూసి కాలమును బట్టి చూసి మీరు బోధకులుగా ఉండవలెను. కాలం బట్టి చూస్తే ఎలాగుంది? బోధకులు అవ్వాల్సింది. బోధకులు అవ్వాల్సింది. దేవోక్తులలో మొదటి మూల పాఠములను మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. ఎప్పుడు మీరు ఇప్పుడు ఎవరైంది? ఇప్పుడు శిశు కాదు, గడి భోజనం తినాల్సి. ఫస్ట్ చూడండి. ఇప్పుడు శిశు కాదు, ఏదండి? బోధకుడండి. టీచర్ బోధకుడు అంటే చెప్పడం కాదండి. బోధ అని చెప్పడం. బోధకుడు అంటే కాపాడిగా మారడానికి, టీచర్ గా బోధించిన వ్యక్తిగా మారడానికి ఉన్న వయసు ఉంది. కానీ ఇప్పుడు నీరేం చేయకూడదు. పెరిగింది, నీరేం చేసింది. ఆత్మీయంగా నీ ఎదిగినప్పుడు నీకు ఇప్పుడు పాలు అవసరం లేదు. ఇప్పుడు మంచి మటన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇది కావాలి. స్తోత్రం. ఇప్పుడు పాలు తాగితే ఆకలి తీరలేదు. అదే కరెక్ట్. పాలు తాగితే ఎందుకు ఆకలి తీరలేదు? నీ ఆత్మీయంగా ఇప్పుడు ఏమైంది? పరిపక్వం వచ్చింది. ఆత్మీయంగా ఎలాగొచ్చింది? బోధకుడి స్థితిలోకి వచ్చిందండి. వచ్చినప్పుడు నీకు ఇప్పుడు పాలు అవసరం లేదు. బలమైన ఆహారం, బలమైన ఆహారం అని చెప్పినదండి. దేవుని లోతైన మర్మములు ఇప్పుడు ఏమంటే లోతైన మర్మంలోనికి సంఘ బిడ్డలు నడిపింపబడాలి. పడాలంటే నీ ఆత్మీయంగా ఏమవ్వాలి? బోధకుడు కావాలి, ఎదిగి రావాలి. ఇప్పుడు కూడా చాలా మంది ఏమవ్వాలి? ఎదుగుబాటు లేదు. ఇప్పుడు అప్పుడప్పుడు చేతులు మైకి ఇచ్చండి, ప్రార్థన చేయమని చెప్పండి. ప్రార్థన చేయగలుగుతామా? చేయగలుగుతావా? నాకు రాదు. అమ్మా ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు రాదు. అమ్మా
నిలబెళ్ళినాక రెండు మాటలు ఎప్పుడు నాకు రాదయ్యా అయ్యగారు మీరే చెప్పండి. మీరు చేయని మొత్తం పాత్ర గారు మీద చేస్తారు. అమ్మా నేను చెప్పగలను, నేను సంఘంలోకి వచ్చినప్పుడు సంఘ బిడ్డలకి 10, 5, 6 సంవత్సరం ఆయన తర్వాత నీ ఏమవ్వాలి పిల్లలు వాళ్ళని కాదు. నేను మారు మనసు పొంది రక్షణలోకి వచ్చినప్పుడు నీకు ప్రార్థన తెలియదు, పాట తెలియదు, ఏంటి చప్పడ కొట్టాలని తెలియదు. 5, 6 సంవత్సరం అయితే మీకు ఇదన్నీ మీ యొక్క మాస్టర్గా మారాలి అని అర్థం. సోదరం కలిగిన బోధించిన వ్యక్తిగా సంఘ బిడ్డలు మారాలి. అర్థము పరిపక్వములకి సంఘం రావాలి. ఇప్పుడు కొందరికి ఏం లేదు, కొందరు ప్రార్థన, కొందరు ప్రార్థన పరిశుద్ధరా స్తోత్రం హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా విడుదల హల్లెలూయా. ఈ హల్లెలూయా మొత్తం తీస్తే ఎందుకు హల్లెలూయా ఎక్కువ చెప్తున్నాను తెలుసా? నెక్స్ట్ మాట రావడానికి నెక్స్ట్ మాట రాలేదు. అతికి తీసుకున్నాడు. ఇంకా ఒకసారి ఇక్కడ ఇదన్నీ మొత్తం చెప్పి కదా పాస్టర్ గారి చర్చలు వచ్చారు. మళ్ళీ ఒకసారి అదెందుకండి? కొన్ని పాటలు చెప్పినప్పుడు మళ్ళీ ఒక్కసారి, ఇంకా 2 చేయి పైకెత్తి మరి ఒకసారి 2 చేయి, ఇంకా చప్పడ కొట్టి. ఇది మిగతా ఏంటి స్తోత్రము చెప్పడము. నేను చెప్పడానికి అక్కడ అమ్మ ప్రైజ్ లో నేను చెప్పినప్పుడు నేను చెప్పకూడదు. ఆటోమేటిక్ మీకు వచ్చి నేను వాక్యం చెప్పినప్పుడు వాక్యం మళ్ళీ అప్పుడు ప్రైజ్ లో, అప్పుడు స్తోత్రం చెప్పండి, అప్పుడు విడుదల కలుగుతున్నారు. కొందరికి అది ఇప్పుడు కూడా తెలియదండి. అందుకే నేను ఎందుకంటే తెలుసా, ప్రార్థన ఎలాగ చేయాలి, ఎప్పుడు చేయాలి కొందరికి తెలియదు. ఒకడు వచ్చాడు పాస్టర్ గారు, ఒకటి ఇంటికి వచ్చారు, ఆ పేరు చెప్తే మీకు అర్థమవుతారు. ప్రార్థన చేసుకున్నారు, ప్రార్థన చేసినప్పుడు బండి వస్తున్నారు. నేను వెళ్ళి ఇక్కడ ప్రార్థన చేసి నిలబడుతున్నా, నేను వెళ్ళి బండికి ఆపేసాను. అయ్యా ఒక 2 సెకండ్ ఎప్పుడు వచ్చేస్తాను. పాస్టర్ గారు ప్రార్థన ఆపలే, ఆ బండి తప్పిపోతే మళ్ళీ బండి లేదు. ప్రార్థన వేదన చేశారు. అవును నాయనా, అంటే ఆ టైంలో ఎలాగ ప్రార్థన చేయాలంటే తెలుసుకోవాలి. పని పక్క రావాలి. రాలేదు కాబట్టి ప్రార్థన చేస్తున్నారు. నేనేగా ఒరిజినల్ వెళ్ళి మ్యారేజ్ అన్ని పెడుతుంది. ఆకలి ఎక్కువతో నాకు ఆకలి ఎక్కువ లేదు, షుగర్ ఉండదు, గంట దాటిపోయింది. అందుకే భోజనం పెట్టడానికి కూర్చొని ఒక పాస్టర్ చెప్పారు, నాయన ప్రార్థన చేయడం. ఈ బియ్యం తెచ్చి వచ్చిన షోపులుండి వంట చేయనుండి ఒక వండించిన వాడి వరకు వచ్చినప్పుడు 10 నిమిషాలు ఎదురు నేను తినడానికి ప్రారంభించాను. ఆమె చెప్పినప్పుడు మన మొదలు తినేసుకొని ఇక్కడ బియ్యం తెచ్చారు, అమ్మ వండించారు, అదొక తెచ్చిన ఆహారం కొరకు స్తోత్రం. దేవుడు సేవ చేయడానికి సాయం చేయండి, ఆమె చెప్పి తినండి. ఆహారం కొరకు ప్రార్థన చేయడానికి వాక్యం లేదు. అంతసేపు కాదు, కొంతసేపు కూడా లేదు. స్తోత్రం అని చెప్పుకొని తినాలి. నేను మనం మర్యాదగా దేవునికి కృతం చెప్పినప్పుడు దేవా ఇచ్చిన ఆహారం గురించి స్తోత్రం, ఇది నీవింది అండి, దేవా ఇచ్చిన వాడు కూడా ఆశీర్వది ఆమె అందరి. కొందరు వదలదు, మాంసం ప్రార్థన చెయ్యాలని పరిపక్వతతో నేర్చుకోవాలి. ఒకడికి ప్రార్థన చేయడానికి పిలిచారు పాస్టర్కి. కొందరికి ఆడు వచ్చి ప్రియులారా అంటే నిన్న ఎందుకు ప్రియులారా చెప్పడానికి ప్రార్థన చేయాలి. దేనికి పిలిచారు? ఆ ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి ఈ కూటానికి దేవుడు దీవించండి, మంచి ఆశీర్వాదం మంచి వాక్యం చెప్పు. ఇది అది చేయను. ప్రియులారా మీరు చూడండి, కొందరు పాస్టర్ అడిగారికి పరిజ్ఞానం లేదు, పసిపిల్లడుగా ఉంది. ఉండేవాడు అలాగే చెప్పరు. ప్రార్థనకి పిలిచిన వాడు మాట చెప్పు, మరి చెప్తే 2 మాటలు చెప్పండి. ఇది కాదండి, తుపాకీ దొరికితే చాలు గుళ్ళు కూడా అందరికి. పెద్ద పెద్ద మీటింగ్ ఒక్కొక్కరికి పిలిచి ఆడు నిలబడి 4 మాటలు వాడిన తర్వాత కన్ను మూసుకోండి ప్రార్థన. నేను కన్ను మూయను,
ఇంకెందుకు కను చేయకుండా దొంగ పని చేసి పిలిచిన పని ఎగస్ట్రా పని ఎందుకు పిలిచారో దాన్ని చేయండి. స్తోత్రం కలిగింది. ఎంతమంది అంటే నేను చెప్పండి ఆత్మీయంగా ఏమాలి దేవునికి స్తోత్రము. బోధకుడు స్టేజ్కి వచ్చాడు. బోధకుడు స్టేజ్కి వచ్చిన తర్వాత మనం పని ఏం చేయకూడదు, జీవించకూడదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఎలాగ జీవించకూడదు? స్తోత్రం కలిగింది. ఇప్పుడు కేరళ నేను వెళ్ళినప్పుడు ఆయన పాస్ గారు చెప్పారు, నీకు సమయం అంటే 40 నిమిషాలు అంట. నీకు వాక్యం చెప్పడానికి సరే అండి. నేనే వాక్యం చెప్పడానికి చేయలేదు, చెప్పారు 35 మినిట్లు నేనేం చేశాను, వాక్యం ముగించారు. ఇంకా చెప్పడానికి ఉంది, ఉంది అంతే చాలు. ఏదో చెప్పడానికి చెప్పిందో 5 నిమిషాలు ముందుకే చేయాలి. ముగించి చెప్తే అందరికీ సంతోషం కలుగుతున్నారు. స్తోత్రం చెప్పండి, చెప్పండి. నాకు 10 నిమిషాలు ఇచ్చారు. ఇది పాస్ గారు చెప్పింది చెప్పారు. 10 నిమిషాలే ఉన్నాయి గారు, 10 నిమిషాలు అంటే అలాగే అయితే పాస్ గారు వచ్చిన దైవదాసులు 10 నిమిషాలు వాక్యం చెప్పమని చెప్తే మైకిలు చెప్తున్నట్టు చెప్తే అది మంచిది. కానీ పాస్ అది చెప్పకుండా ఏం చేశారు? చెవిడని చెప్పిన నేను 10 నిమిషాలు ఇచ్చారు. అంటే ఇండైరెక్ట్ గా చెప్పారు, నేను నీకు చెప్పడానికి చెప్పలేదు. నీ 10 నిమిషాలు ఏదైనా చెప్పు పాస్ గారని చెప్పారు. ఆ సమయంలో చెప్పుకొని కూర్చోండి. స్తోత్రం, గట్టిగా స్తోత్రం. ఎందుకంటే విశ్వాసం ఏమవ్వాలి? స్తోత్రం కలిగింది. 3 మాటలు చెప్పి నేను ఈ రాత్రి బైబిల్ కాస్త ముగిస్తున్నారు. స్తోత్రం. యోహాను సువార్త స్తోత్రం. యోహాను సువార్త చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం 13-14. సరే అండి అమ్మా, నీ చదివిన కరెక్ట్. అదే అదే ఈ చిన్న పిల్లల ఒకటి యోహాను గారు ఎవరికి పిలిచారు? సంఘములున్న సంఘ బిడ్డలకి చెప్తున్నారు ఏమనగా, ఈ చిన్న పిల్లలు ఎప్పుడు ఏమని చేస్తుంది? చెప్పండి చెప్పండి. అప్పుడు చిన్న పిల్లలు ఏమవుతున్నారు? పాపం చేస్తున్నారు. యేసు పీతర్కి ఎలాగ పిలిచారు? చేప పట్టుకోవడానికి వెళ్ళారు కదా పీతరు, యోహాను గారు 7 వెళ్ళినప్పుడు దేవుడు ఎలాగ పిలిచారు? 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయంలో యోహన్నాను కుమారుడైన సీమోను స్తోత్రం యేసయ్య ఎలాగ పిలిచారు? ఆయన ముందుకు దేవుడు ఏం చెప్పారు? ఆయన ముందుకు దేవుడు ఒక మాట చెప్పారు. ఏమంటే ఆ 9వ వచనం చూడండి. 9వ వచనం తరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలు కనబడెను. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను తనికి రాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండేను. చేపలు అంతా విస్తారముగా పడినను. ఒక్క మాట కూడా నేను చెప్తానండి. ఇప్పుడు వారికి పిలిచిన ఒక మాట ఉందండి. కొంచెం కోటు వస్తారు. 25 పిల్లలారా భోజనమునకు ఎవరికి పిలిచారు? మీరు 21వ అధ్యాయం చేప పట్టుకోవడానికి వెళ్ళిన 7 గురించే అండి. ఆవిడ 7 ఆవిడ ఎవరండి? పీతరు, యోహాను, యాకోబు, వీరందరూ తోమ, వీరందరూ ఏమి అంటే ఏసై కంటే వయసుని పెద్దవాడండి పీతరు. ఏసై కంటే వయసు కంటే పెద్దవాడు ఎవరు? పీతర్కి ఏసై ఎలాగ పిలిచారు? అదెందుకు ఎలాగ పిలిచారు? వయసులు పెద్దదే కానీ చేసే పనులేమో పసిపిల్లల లాంటి పనులు. వయసులు వారేమండి పెద్దది కానీ చేసే పని పసిపిల్లల కన్నా హీనంగా ఉన్న పనులే.
అందుకే యేసు ప్రభు వారికి ఎలాగ పిలిచారు? పిల్లలు పని అండి 1 2 అమ్మ ఒడిలోనే చేసాడు స్వభావం. అందుకే నా తోడుగా ఉండి నీ చిన్న పిల్లలు చేయనట్టుగా చేసిన కాబట్టి దేవుడు ఎలాగ పిలిచారు? అందుకని నేను ఈ రోజు చెప్తున్నానంటే ఈ చిన్న పిల్లలు ఎప్పుడు ఏమవుతున్నారంటే ఏదో ఒక తప్పు కొందరికి అలాగా కాలవట అయిపోయింది. ఏది అది కాదు, చిన్న పిల్లలు చిన్నపిల్లల లాంటి పోలికలే. అదేంటే అమ్మ నాన్న పిల్లలు కదా, 16 వయసు ఉంది, 16 వయసు ఉంది. వేరే మనుషులు ఎవరైనా చేస్తే అదే వయసు ఉన్న పిల్లలు సొంత కొడుకు అయితే బయటి వారి కొడుకు అయితే హలో, మీరందరూ ఇక్కడ ఉన్నారని అనుకున్నారు. స్తోత్రం కలిగింది. యేసు ప్రభు పిలిచారు చిన్న పిల్లలారా అంటే పిల్లలు పని చేసిన వాడికి ఎలాగా పిలవాలి? ఇప్పుడు కొందరికి పాపం చేయడానికి కొందరు కైని ఇప్పుడు వదలలేదు, ఇప్పుడు కూడా ఆడికి ఎలాగా పిలవాలి? కైని తిన్న చిన్న పిల్లలారా, కానీ కైని తిన్న ఇప్పుడు కూడా సినిమా వదలరు. సినిమా చూసినా సోదరం చెప్పలేదు, అన్నీ చెప్పండి. స్తోత్రం. అమ్మా నీ ఇప్పుడు ఏమవ్వాలి? చిన్న పిల్లలుగా ఉండడానికి వీల్లేదు. మొదటి యోహాను పత్రిక దగ్గరండి 2వ అధ్యాయం 13-14 వాక్యం చూడండి. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. 14వ వాక్యం. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. చెప్పండి. చిన్న పిల్లలు ఏమవ్వాలి? యవ్వనస్తులుగా మారాలి. యంగ్ మ్యాన్. యంగ్ మ్యాన్ అవ్వాలంటే ఏమవ్వాలి? 13వ వాక్యం ఒకసారి చదువు. 14వ వాక్యం. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. దేవుని వాక్యము మీ యందు చెప్పండి. ఏముంది? వాక్యం ఉన్న కాబట్టి వారేమంది? స్తోత్రం. ఒకటి వాక్యం ఉన్న కాబట్టి వారు బలవంతుడుగా మారుతున్నారు. వాక్యము హృదయములు ఉన్నవాడు అది శిష్యుని లెక్క దిగను, తండ్రి బిడ్డ లెక్క దిగను. వాడేమవుతుంది? యవ్వనస్తులుగా మారుతుంది. వాక్యమున్న కాబట్టి వారి శక్తివంతుడు. వాక్యమున్న కాబట్టి వారేమండి? బలవంతుడు. 2 13వ వాక్యములు వారు దుష్టని చేస్తున్నారు, జయించుచున్నారు. స్తోత్రం కలిగిన యవనస్తులారి హృదయంలో వాక్యం ఉంటే వారు బలవంతుడు. బలవంతుడు ఉంటే నీ దుష్టనికి ఏమవుతుంది? సాతానికి జయించడానికి బాలుంటే. చెప్పండి. ఎప్పుడు చెండి బిడ్డలుగా ఉండకూడదు. ఇంకేమవ్వాలి? కాలేవికి అడగండి. కాలేవికి ఎంత వయసు ఉంది? 85. ఎంత వయసు ఉంది? సంఖ్యాకాట ఇంటికి వెళ్ళి 13, 14 అలా ఇంటికి వెళ్ళి చదువుతా మీకు అర్థమవుతుంది. ఆయనకి ఎంత వయసు ఉంది? 85 వయసు ఉంది. సోదరు 85 వయసు ఉన్నవారు ఎవరు ఉన్నారు? 85 సంవత్సరాలు వయసు ఉన్నవారు ఎవరైనా ఉందా? ఎవరు లేదు. పోనండి. దేవుడికి స్తోత్రం కలిగిన వినండి. అంత వయసు ఉన్నవాడు యోషువ గారికి చెప్పిన ఏమండి? ఆ కొండ నాకు ఇవ్వమని చెప్పేది. స్తోత్రం. ఎక్కడే ఆ కొండ స్థలం అంటే హెబ్రోన్ అండి. హెబ్రోన్. యోషువ గ్రంథములకి రండి. స్తోత్రం.
జరిగిన వాడంతా చదవండి. ఎక్కడ జరిగింది? జరిగిందా? అదే నేను మీకు అడుగుతున్నా. స్తోత్రం. 15వ అధ్యాయము 13, 14. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యోధా వంశస్థుల మధ్యను ఆయనకి యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన షషయ్య, హీమాను, తల్మయ్య అను అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి. ఆమె చెప్పండి, ఎంత వయసు ఉంది? ఎంత వయసు ఉంది? కాలేబుకి 85 వయసు. 85 వయసు ఉన్నప్పుడు హెబ్రోను వారికి దొరికింది. అక్కడ ఎవరున్నారు? అనాక్య వంశస్థులు ఉన్నారు. ఆ వంశస్థులకి మొత్తం ఏం చేశారు? అక్కడ నుండి వెళ్ళగొట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వయసు 85 ఉంది. వయసు ఎంత ఉంది? ఎంత శక్తి ఎలాగా? యవనస్తుల శక్తి. స్తోత్రం స్తోత్రం చెప్పండి. వయసు 85, శక్తి. అందరిని చూసినప్పుడు చచ్చినట్టుగా వచ్చి కూర్చున్నారు. అంటే దేవుడు వాక్యం నీలో ఉంది, దేవుడు శక్తి నీలో ఉంది. నీ సాతానికి జయించిన బిడ్డలు. యేసు ప్రభు చెప్పినంటే స్తోత్రం, యూదా గోత్రస్తుల సింహం నీలో నివసించినప్పుడు నీ ఇప్పుడు ఉంటే చూసినప్పుడు నాకు కూడా భయం అవుతున్నాడు. వీడు ఇప్పుడు చచ్చిపోతాడు. అమ్మ, దేవుడు మనలో లోకములు ఉన్నవాడు కంటే అది యేసయ్య మనలో ఉంటే ముసలితనం మారి స్తోత్రం కలిగింది. గట్టిగా స్తోత్రం. ఈ ముసలితనం మారాలంటే ఏం చేయాలి? స్తోత్రం. ఆదికాండం 17వ అధ్యాయములో మొదటి వచనం చూడండి. చూడండి వెంటనే చదవండి. 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. నేను ఎటువంటి వారండి? సర్వశక్తి కలిగిన ఎల్ సదాయి. ఏదండి? సర్వశక్తి కలిగిన దేవుడని. అది ఏమంటే ఎబ్రాయి భాషలో ఏం చెప్తున్నారు? ఎల్ సదాయి అని చెప్పండి. ఎల్ సదాయి అంటే నీకు అర్థమైందండి? అది కాదు. అది అర్థం అమ్మ ఒక చంటి బిడ్డలకి పాలిచ్చినట్టుగా. ఒక అమ్మ స్తోత్రం. ఎవరు? యేసయ్య. ఎల్ సదాయి. తల్లి తన చంటి బిడ్డలకి పాలిచ్చినట్టుగా దేవుడు ఎల్ సదాయిగా ఉంది. స్తోత్రం. ఆయన అర్థం ఏంటి? ఆయన అర్థం నీకు కావాలి. స్తోత్రం. లేదు, అమ్మ దగ్గరికి వెళ్ళి నీ ఏం చేయాలి? పాలు తాగి 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 నీ ఎవరి వల్ల మారిపోతుంది. అదే మాట. అబ్రహాము, నీ 99 వయసు ఉందిరా, నా దగ్గరికి వచ్చి నా నోరు నుండి నీ ఏం చేయాలి? పాలు తాగితే నీ ముసలితనం మారిపోతుంది. నీ ఆత్మీయ జీవితము అందుకని 99 వయసున్న అబ్రహామునే ఇప్పుడేమండి ముసలితనం ఉండలేదు, యవనసులుగా మారింది. పిల్లలు పుట్టారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ దినములు సంఘములు ముసలితనములకు వెళ్ళిపోతున్నారండి. అవును కదా? సంఘం బిడ్డలు ఏమవుతున్నారు? ముసలితనం అంటే వయసు గురించి కాదు నేను చెప్తున్నాను. ఆత్మీయత ఏమైంది? దాన్ని రాకుండా ఏం చేయాలి? యేసయ్యతోడు కలిసి మెలిసి కూర్చోండి. యేసయ్యతోడు కలిసి మెలిసి కూర్చోండి. యేసయ్యతోడు సంబంధం పెట్టండి. ఆత్మీయ జీవితం చాలా మంది విశ్వాసం
కాదు, బలం లేనిగా బలహీన రోగిగా ఉండను. రోగంగా ఉండినప్పుడు నీ దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి మిరియాము గురించి ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఎంత వయసు ఉంది అమ్మకి? 80-100 వయసు ఉందని చిన్న దాదాపు. అమ్మ ఏం చేసినప్పుడు అది మీ మన చర్చిలో ఉన్న విశ్వాసులు అందరూ చప్పట్లు కొట్టిన సున్నా కొట్టినట్టు అమ్మా నీ ముసలితనం మర్చిపోయి అని చేయాలి గట్టి. ఇలాగ చేస్తే అలాగే ముసలితనం ఇలాగ చేస్తే గట్టిగా కొట్టే అల్లేలుగా గట్టిగా చెప్ప. ఈ అల్లేలుగా గట్టిగా బ్యూటీ పార్లర్ వెళ్ళిన వాడు లేదు కదా, బ్యూటీ పార్లర్ వెళ్ళిన వాడు అక్కడికి వెళ్ళిన మసాజ్ అండి. మసాజ్ ఇది బోడికి మాత్రం కదా, మోగలు ఇక్కడ అన్ని నొక్కి అక్కడికి వెళ్ళడం డబ్బు కట్టకుండా ఇక్కడ ఆ డబ్బు ఫాస్ట్ గారికి ఇచ్చి ఆ చప్పడలు బట్టి హల్లేలుగా ఒకసారి నవ్వడానికి 13 ఎమకలు ఏమని కదలా. ఈ ముఖములున్న 13 ఎమకలు ఏమవాలి, ఈ ఎమకలే కదలి హల్లేలుగా ప్రైజ్ లోడ్ చెప్తున్నా ఆటోమేటిక్ గా అర్థం వస్తుంది. ఇలాగా మీరు చప్పడ కొట్టినప్పుడు హార్ట్ ఏమవుతున్నారంటే ఆ రక్తం ఏం చేస్తుందండి, స్పీడ్గా అవుతుంది. గోడ లేకపోతే ఆడు కూర్చోరు. అందరికీ ఏం కావాలి? సరిగా గట్టిగా ఆరాధన చేసేవాడు గోడ దొరకాలి. గోడ అవసరం లేదు. శక్తి వచ్చినప్పుడు ఇదన్నీ మీకు చెప్తే అర్థం. వాళ్ళు 21 రోజు ఉపవాసం చేసినప్పుడు ముసలితనం ఉన్న 18 సంవత్సరాలు నడుము ఒక అమ్మని మన చర్చ నుండి ఏంటమ్మా అమ్మ చనిపోయేది. స్తోత్రం. ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు అమ్మ కోసం ప్రార్థన నడుస్తే తన్నగా పట్టరా అంటే నేనంత వద్దు 18 సంవత్సరం ఈ దేవుడు అంటే చెప్పారు. 3వసారి దేవుడు నన్ను తోసి రేళ్ళమని అప్పుడు దాన్ని వెళ్ళి ఆడబోతే ఏంటంటే నడుమని చెయ్యి వేస్తున్నామని తెల్లంగా నిలబడిన కాక అని చెప్పారు. కటకట సౌండ్ వచ్చి అమ్మ తెల్లగా నిలబడి ఆ చేతున్న కాళ్ళని రోడ్డు కూడా నడిచి ఏదైనా చూసారు. డవనాగడానికి వేరే మెడిసిన్ తినడాకంటే గొప్ప మెడిసిన్ ఇది. ఆరాధన చేసి చూడండి. బీపీ షుగర్ ఏది వ్యాధి వచ్చినా అది దానికి విడుదల. ఆరాధన గొప్ప నేను చెప్పినట్టు పౌలు గారు శీలాస్ గారి జయ చేరసాలి వారిని ఆరాధన చేసి ఉండగా చేరసాలి ఏమైంది? కదిలింది. చేరసాల మాత్రం కాదు, ఆ చెరసాల ఏమైంది? సంఖ్యలు గట్టిగా కట్టే సోదరు 2 చేరసాల ఏమైంది? తెరవబడింది. ఆరాధన జరిగితే కదలలేని శక్తిని కదలి చేసి ఉంటే మూయబడిన తెరవబడిన నేను నమ్మకం లేని వాడు చెప్తా ఏం చెప్తుంది. నాకు ఫుల్ నమ్మకం. చెప్పండి గట్టి. చర్చికి వచ్చి మీరు మౌనంగా కూర్చోకూడదు. ఐదారు వాక్యం చెప్పిన గట్టిగా లేదుగా చెప్పండి. స్తోత్రం.
చెప్పిన అనుకో స్తోత్రం, అదొక బలి అండి, స్తోత్ర బలి. అవును కదా, ఆ స్తోత్ర బలి బలి వాక్యం విని అర్థం తెలుసుకొని దేవుని స్తోత్రం చెప్పండి. ఏం తెలియలేకపోతే విన్న వాక్యం స్తోత్రం చెప్పండి. అది తెలిసేది దేవుడికి స్తోత్రం కలిగింది. అది స్తోత్రం నీ చెప్పి చెప్పి ఉండగా అగ్ని దిగుతుంది. స్తోత్రం మీదకి అగ్గి దిగాలి. అలాగైతే నీ దేవునికి స్తుతించి మహిమ పరిచినప్పుడు పరలోకం అంటే అగ్గి ఏమవుతుంది? కొన్ని సమయంలో మన సంఘంలో ఏమవుతున్నాడు, వాక్యం చెప్పడానికి ఆమె నిలబడుతున్నారు, అందరూ ఆరాధన చేస్తున్నారు. ఆగినప్పుడు నిలబడుతున్నారు. స్తోత్రం. నేను కూడా వాళ్ళతో ఏం చేస్తున్నాను. అందుకని మన పిల్లలు ఆరాధన అంటే ఎవరి ఇంటికి ఉంటారు, అందరూ వచ్చిస్తారు. నీళ్ళగా వచ్చి నీ సోదరం చెప్పినప్పుడు అందరూ పోతుంది, చచ్చిపోతుంది. ఆత్మావిల ఆరాధన సంఘములు రావాలి. సంఘం విడుదల కలుగుతుంది, రోగులు స్వస్థత కలుగుతుంది. స్తోత్రం. కుటుంబ సమస్యలు మారిపోతుంది. 7 లక్షలు అప్పున్న అమ్మాయే రాత్రి ఫోన్ చేసి చెప్పరు, అయ్యగారు మీరు ప్రార్థన చేసింది నేను కూడా ప్రార్థన చేయను కాబట్టి నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం దొరికింది. అమ్మ 21 రోజు ఉపవాసం, నేను కూడా ప్రార్థన చేశాను, దేవునికి స్తోత్రం కలిగింది కాక. 17 లక్షల అప్పు ఉంది అమ్మకి. చెప్పిన భయపడక్కర్లేదమ్మా, దేవుడు విడుదలిస్తామని. హల్లెలూయా. చేయడం వలన స్తోత్రం పిలిచి ఉద్యోగం ఇచ్చారు. మన వెనకలు కూర్చున్నాడు మన రాజేష్, ఆడికి డాక్టర్ చెప్పారు గ్యాస్ట్రిక్, ఏది తింటే ఏమవుతుంది? తినడానికి కావద్దు, అన్నం తినకూడదు, అది తినకూడదు, ఏం తినకూడదు, మొత్తం రోజు ఏమో తింటున్నాడు. పెరుగండి. ఇప్పుడేం తింటున్నారు? మొత్తం తిరుగుతుంది. ఏం తినకపోతే బాధ అయిపోయారు. అదే బైబిల్ క్లాస్ జరుగుతున్నారు, ప్రార్థన చేసినప్పుడు ఆయన శరీరం లేదు, దేవుడు శక్తి గట్టిగా తాకి ప్రార్థన చేసిన వాడు తగ్గలేదు. ఆ రోజే విడుదల అయింది. మళ్ళీ నమ్మకం లేదు కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్పారు తెలుసా? ఏం లేదు కదా, నీకు ఏముంది అనుమానం. దేవుడి పాటలు చెప్పినప్పుడు నమ్మలేదు. నాకు దేవుడు చెప్పారు సార్, దేవుడు విడుదల ప్రార్థన చేసినప్పుడు ఆ కడుపులో ఆడికి బెదిరించి ఇచ్చిన వస్తువు ఏమైంది, కక్కినప్పుడు విడుదల కలిగింది, స్వస్థత కలిగింది. మళ్ళీ ఏమైందండి ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, చూపించారు, డబ్బులు చేశారు. స్తోత్రం. మనకు తక్కువ ఇచ్చారు, డాక్టర్కి ఎక్కువ ఇచ్చారు. స్తోత్రం కలిగింది. ఆడ ఇంటిని 3 రోజు ఉపవాసం, మీరందరూ రావలేదు. 3 రోజు ఉపవాసం అయినప్పుడు మొత్తం బెత్తర పెరిగిపోయింది. రాజీ కదిలింది, ఆడ కొడుకు కదిలింది, చిన్న బాబు కదిలింది, మళ్ళీ దెయ్యం కూడా బయలుపోయింది. అది నీ చూడలేదే, చూసిన ఉంటే మీరు ఇలాగ కూర్చున్నారు. మన రాయల సంఘపడిన పిల్లలు కూడా ఎలాగ దెయ్యం పోలే చూడలేదు. ఒకరికి తీసుకొని వచ్చి ప్రార్థన చేసి దెయ్యం పోతున్నారు. అది దెయ్యం చెప్పి నేను వెళ్ళిపోతున్నా, ఇక్కడ కూర్చొని అగ్గి అంట. అప్పుడు పిల్లలందరూ సైడ్ ఇచ్చారు. ఎవరికి? నేను చెప్పను సరిగా పోతున్నా, దెయ్యములకి సైడ్ ఇస్తున్నా. వాడు మాటలు ఏమంటున్నావు, మన మాటలు ఆడు విన్నారు. సరిగా కూర్చోడు, పిల్లలందరూ సరిగా కూర్చోరు. గట్టిగా ఏం చేయదు, ఆత్మావిని ఆరాధించారు. కడుపులో ఉన్న వస్తువు మొత్తం చేసి మంత్రాలు చేసేది, వస్తువు మొత్తం ఏం చేసేది బతికేరు. కానీ ఇప్పుడు విడుదల ఆడి సంఘానికి వెళ్ళారు మీ ఇంటి కోసం. స్తోత్రం కలిగింది. వీళ్ళందరూ వచ్చారు. అక్కడికి వెళ్ళినప్పుడు దయ్యం పోయింది. కొన్ని కాలంలో వెళ్ళి ప్రార్థన చేయి, దెయ్యమునికి వెళ్ళగొట్టలేదు. ఎందుకంటే తెలుసు వీడు మంచివాడు కాదు, అందుకే నేను వెళ్ళిపోతున్నా.
మంచివాడు ఇక్కడ దెయ్యం పోతే మళ్ళీ దేవుడికి నమ్మడు, యథాస్థితిలోకి వస్తాను. అందుకని అవును, అందుకని చేయలేకపోతున్నాడు భయం. ఎర్ర సముద్రం ఇప్పుడు రీసెంట్ ఎర్ర సముద్రం వలసలు ఇప్పుడు కుర్రోడు వస్తున్నారు. అటు వైజాగ్ వెళ్ళారు, వైజాగ్ వెళ్ళేది ఏమైందంటే ఆడికి ఎవరు మంత్రం చేశారు. ఆడికి ఎవరే చేశారంటే ఎవరు కాదు, దాన్ని ఫేస్బుక్ భార్య కాక ఇది ఒక స్టెప్ ఇంకొకటి అక్కడ సమం కాదండి. ఈడికి ప్రేమిస్తుంది స్తోత్రం. ఈడు ప్రేమించింది, ఆడు ప్రేమించింది. ఆ అమ్మాయి ఈడికి ప్రేమిస్తుంది, ఈడు ప్రేమించింది. ఈడు ప్రేమించట్లేదు, ఆ అమ్మాయి ఈడికి ప్రేమిస్తుంది. అమ్మాయి చేశారు, అమ్మాయి చేశారు. ఈడు నన్ను ప్రేమించాలి, కుటుంబం బాగుండకూడదని ఏదో చేసి ఇచ్చారు. అది ఇచ్చిన కాబట్టి అమ్మాయింది తల బరువుగా పిచ్చిగా ఉంటుంది. సోదరం కొందరు భాష వెళ్ళి డబ్బు తీసుకొని వెళ్ళి నాకు ఒక రూప కూడా ఇవ్వలేదు. రాయుడికి తీసుకొని అక్కడ ప్రార్థన చేసే ఆవుదు. అందరూ నేనే శక్తివంతుడు కనుక వస్తున్నారు. అందరూ నేనే వచ్చిన వాడు కాలు మీద ఏముంది, కాడు తాడు కట్టిగా నేనే దేవుడు పుట్టే కాళ్ళు ఏముంది, ఇంకటికే చెయ్యిలు కూడా ఏముంది, నేనే దేవుడు పుట్టంటే చెప్తుంది. నేను ఈడి కూడా తీసుకొని ఈ దయ్యం మొత్తం బయటకు వస్తుంది. అది అందుకని ఇంటికి రాను. దాన్ని బట్టి నేను చెప్పాను అక్కడ వద్దరా మన ఇంటి చర్చికి రాడంట. అక్కడ తీసుకొని వచ్చి 3 రోజులు వాసం చేసి ప్రార్థన చేసాడు. ఆ దయ్యం పోయింది, ఇప్పుడు బాగా ఉంది. ఆరాధన చెప్పాడు. నేను కనబడలేదు, కనబడితే సంఘం మారుతుంది. అక్కడ కూడా సరి అయిన ఆరాధన జరిగితే నీ జీవితంలో దయ్యం బయటికి వస్తుంది. బయటికి వస్తుంది. అది రాబోపు దినములు ఈ సంఘములు జరగవు. నేను మాట కూర్చున్నా, నీ ఏమవ్వలేదు. ముసలితనం వదలండి. ముసలితాన్ని ఉన్నా ముసలుడు వచ్చి కూతురు నాకు నిన్ను చూసినప్పుడు దుఃఖం కలుగుతున్నది. నేను ముసలుడు కాదు, నేనెవరండి? దేవుడు ఉన్నానని గట్టిగా చెప్పుకొని దేవుడు ఆరాధించండి. రోగం పోతానమ్మా, సమస్యలు పోతానమ్మా, టెన్షన్ పోతానమ్మా, విడుదల జరగలేదు, పని జరిగిస్తుంది, అప్పుడు బాధలు మారిపోతాయి. సరైన పరిశుద్ధమ్మ మన దగ్గర దిగుతుంది. మీ సీక్రెట్ అన్ని దేవుడు నాకు తెలియవలసింది. నేనేం తప్పు చేయలేదు. మీ చర్చలు చెప్పలేదా? నిరంతరం ఉన్నారు. నీకు చెప్పలేదు కదా, చెప్తాను. సమయం వచ్చినప్పుడు నీ సీక్రెట్ చెప్తానండి. నేను చేయన తప్పులన్నీ దేవుడు బయలుపరుస్తాను. నేను ఎందుకు అడిగితే తెలియవలసిన నేను బాగుపడడానికి దేవుడు నిన్ను ప్రేమించుచున్నగా తెలిసినప్పుడు దేవుడి దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయనప్పుడు ఇంటిలో ఒంటరిగా ప్రార్థన అలాగే చెయ్యండి. సాగిల పడి ఇలాగ చేయండి. అలాగే ప్రార్థన గంట చేసిన అనుకో, క్షణమని విడుదల చేస్తుంది. పొట్ట అన్ని ఏమవుతుంది, భారం మొత్తం మట్టి మీదకి పడుతుంది. తగ్గుతుంది, విడుదల కూడా జరుగుతుంది. ప్రార్థన లైఫ్ సంఘం మారండి. ప్రార్థన పాస్టర్ గారు చర్చ ఓపెన్ గా ఉంచుతున్నారు. రండి వచ్చి ప్రార్థన చేయండి. ఎప్పుడు లేదు ఇక్కడ ఆడు పాటలు పెట్టిన ముందుకు వచ్చి ఇక్కడ ప్రార్థన చేయండి.
పెట్టిన ముందుకి చర్చికి వచ్చి ఏం చేయాలి? ఒంటరిగా ఉన్నాను భయపడతాను, ప్రార్థన చేయండి. హల్లెలూయా. ముసలితనం ఉన్నవాడికి నిద్ర కొంచెం తక్కువ ఉంది కదా, అందుకని 3 గంటలకి 4 గంటలకి 4 గంటలకి రండి, చర్చికి రండి, చర్చికి రండి, చర్చికి రండి. నీ ఊరు మందిలో ఉంది కదా, చర్చికి రండి. పాస్టర్ని చూడండి, పాస్టర్ని చూడండి, ఎవరికి చూడండి, మీరు రండి. మీకు విడుదల కలుగుతుంది, మీ పిల్లలకు విడుదల కలుగుతుంది, మీ వల్ల సంఘములు కూడా అద్భుతం జరుగుతుందండి. సంఘం బిడ్డలారా, ఈ సంఘ స్థితిలను మారుతుంది, కొత్త కొత్త విశ్వాసం వస్తుంది. ఊరికి దేవుడు ఏం చేస్తుంది? కథలింప చేస్తుంది. మమ్మల్ని చూసినప్పుడు దెయ్యం అంటే సిల్లింగ పెట్టిన వాడు మమ్మల్ని చూసిన భయపడుతుంది. రాయి కూడా లేని ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఏంటంటే సిల్లింగ పెట్టిన వాడు పాటు వెనకకి వచ్చి కూర్చున్నప్పుడు పాస్టర్ నుండి విశ్వాసుల వరకు కథలింపుతాడు. ఎవరు వచ్చి కూర్చున్నారు? అప్పుడు 2 వచ్చి సంఘ విశ్వాసులు అయ్యారు, వెనక దెయ్యం సిల్లింగ పెట్టిన వాడు వెనక కూర్చున్నాడు. నాకేం భయం లేదు. ఆత్మావులు ఆరాధన వీళ్ళు చెప్పండి బట్టి ఆరాధించినప్పుడు ఆరాధన చేసిన తల మీద కట్టి వేస్తున్నామని దయ్యం వెళ్ళిపోయాడు. ఇది కాదు ఆ మనిషిని ప్రార్థన చేసినప్పుడు అది కాదు, నీ ప్రార్థన చేయనప్పుడు మనసుకి ఏదో నెమ్మది వచ్చింది. ఒక్కసారి అమ్మవారు ఆరాధించినప్పుడు ఆ ఇంటిలో అమ్మతోని కొడుకు మాట్లాడేకి 5 సంవత్సరం అయింది. ఒక్క చర్చికి వెళ్తున్నారు, పాట పాడుతున్నారు, ఇది కూడా తింటున్నారు, ఏది గంట కూడా తింటున్నారు. అమ్మతోని ఎన్ని సంవత్సరం? అమ్మవారు ఆరాధించిన పరిశుద్ధాలు దేవుడు చెప్పారు, నీ వెళ్ళి కొడుకుకు చెప్పడా, నేను వెళ్ళి చెప్పలేదు. ఒక అమ్మతోని 5 సంవత్సరం అయింది, నీ మాట్లాడలేదు. నీ జీవితంలో ఇప్పుడు ఏం చేయాలి? సరితయ్యమని చెప్పినప్పుడు వచ్చేది సాగినప్పుడు అమ్మ కాలు పట్టుకొని క్షమాపణ అడిగింది. నీకెందుకు విడుదల జరగదు? ఉన్న కుళ్ళు మొత్తం లోపల వచ్చి ఎవరితో మోటార్లు అడిగి నీకేం పోయింది? ఆడి తిట్టారు, కొట్టారు, నీ మాట్లాడు. తిట్టిన వాడికి కొట్టిన వాడికి ఏం చేయాలి? అమ్మా ప్రైజ్ రాడు సంతోషం చెప్పి ప్రైజ్ రాడు చెప్పండి. చచ్చిపోతాను, నీ అంటే ఆత్మతో నేను బైక్ కొన్ని ఇచ్చిన వాడు బైకులు కూర్చి నాకు విరోధంగా మాట్లాడి తిరుగుతున్నారు. ఆయనే చెప్పారు, నా కూతురు కోసం ప్రార్థన. నేను ప్రార్థన చేశాను, నాకంటే ప్రౌఢ అవుతాను. ఆత్మీయంగా ఎదిగితే ఇలాగా చేస్తారు. ఆత్మీయంగా ఎదిగితే నీ మనసు ఏముండదు, కాబట్టి ఏముండదు. స్వాతంత్ర మంచి విశ్వాసిగా జీవించండి. ఏ మాట్లాడదండి అది వినకూడదండి. దేవునికి స్వాతంత్రం చెప్పండి. ఈరోజు నాకు ఆపడానికి ఇష్టం లేదండి. 10 వరకు వెళ్ళిపోతే బాగుందని అనుకున్నాను. సంఘం మారాలి, ఆత్మాన్ని ఆరాధించిన స్తోత్రం కలిగిన ఇద్దరికి నాకు చాలా సంతోషం. ఆరాధనకు ముందుకు వచ్చి సాగినప్పుడు ప్రార్థన చేసినందుకు చూసినప్పుడు చాలా సంతోషం. బాగా అందంగా ఉన్నవాడు అందంగా ఉన్నారు, అన్నింటికి వెనకలు వస్తున్నారు. అందరు లేనివాడు ముసలి వాడు ముందుకు వచ్చి కూర్చున్నారు. ఇలాంటి 10 మందిలు ఉన్నాయంటే ఎప్పుడో సంఘం వాడికి ఏం ఆశ లేదు, దేవుడి ఆశ. దేవునికి స్తోత్రం కలిగిన ఆత్మీయంగా దాన్ని నీ ఆరాధన చేయడం మంచిదే. ఏదైనా విడిచిపెట్టాలంటే అదన్నీ విడిచిపెట్టాలి. ఏంది చిన్న పాపం ఉంది కదా, అదన్నీ మొత్తం ఏం చేయాలి? స్తోత్రం. విడిచిపెట్టిన అనుకో స్తోత్రం. మన ఒక పాస్టర్ ఉంది, ఆయన పేరు రాము పాస్టర్. ఆయన చర్చలు ఇప్పుడు అంత విశ్వాసం ఉందండి. ఆ ఏరియాలో ఆడికి ఒడియా తెలియదు,
ఒడియాలు వాక్యం చెప్పడం తెలియదు, వాడు కుయి భాషను వాక్యం చెప్తున్నారు. స్తోత్రం కలిగింది కుయి భాష స్తోత్రం. ఆ పాస్టర్ గారిని మాతోడుగా కలిసి జాబితా ప్రారంభించినప్పుడు ఎప్పుడు బంగారు వస్తున్నారు. ఇది తిని ఒక రోజు నేను అంతోని పట్టుకున్నప్పుడు ఆ రోజు మానేశారు. సూపర్ పాస్టర్ స్తోత్రం కలిగింది. మొత్తం అతనికి తెలిసాడు. స్తోత్రం. రాత్రి 3 గంటలకు లేచి ప్రార్థన స్టార్ట్. స్తోత్రం కలిగింది. చదవలేదు కానీ చదవదు, ప్రార్థన చదవద్దు. దేవుడి చిత్తం అయితే మనకు అందరికీ హోటల్ వెళ్ళిపోతారు, అక్కడ మీటింగ్ పెట్టమని చెప్తున్నారు. స్తోత్రం కలిగింది. మీరందరూ వస్తామని కదా, మీకు కాదు అర్థం విశ్వాసాలకు అడుగుతున్నారు. అర్థం విశ్వాసాలు అందరూ వస్తారు కదా, చెప్పండి. డబ్బు నీరే ఖర్చు పెట్టి హోటల్ తీసుకొని పిల్లలు హోటల్ పంపిస్తారు, డబ్బులు ఇస్తే సరిపోతుంది. హల్లెలూయా. ఇంకొక విషయం, మీరందరూ ప్రార్థన చేయడం మంచి పెద్ద వంటి కోసం. పెద్ద వంటి కారు నాకు ఒకటి కొన్నిసి ఇచ్చారు కదా, అలాగే పెద్ద వంటి ఒకటి కొన్నిసి ఇవ్వడానికి అలాగే అయితే మనం అందరూ కూడా వంటి వెళ్ళి ఊరికెళ్ళి ఏం చేయాలి? పుట్టూరు ప్రార్థన జరిగింది 3 రోజులు 18 దెయ్యం బయట 18 పిల్లలందరూ చూసినప్పుడు నూతన చర్చ పాత్ర విశ్వాసాలు ఆయన లేదో ఉంది. నేను మందరే మాంద్రి కూడా అని చెప్పలేదు. ఇంకా చెప్పండి, నేను చెప్తున్నాను. ఒక ఇంటికి వెళ్ళారు పాస్టర్ గారు, నన్ను వెళ్ళారు ఇంటికి అయ్యగారు వాక్యం చెప్పండి అయ్యగారు వాక్యం చెప్పండి. నేను ఇలాగ ప్రార్థన చేసి కూర్చున్నప్పుడు ఒక స్వరం నేను వినిపిస్తుంది, నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం ఏంటంటే తెలుసా, మంచి ఇల్లు కట్టి ఆడు ఉన్నాం. అమ్మకి ఎక్కడ చిన్న పాకలు అమ్మాడ ఏడుపు స్వరం అది. నేను చెప్పారు ఒకడు న్యాయం కావాలని ఏడుస్తున్నానండి, వాడికి న్యాయం దొరకాలి, లేకపోతే కుటుంబం విడుదల కలిగదు. నేను వెళ్ళినప్పుడు మనం అందరం వెళ్ళినప్పుడు అమ్మ ముసలితనం ఉన్న అమ్మ మంచం మీద పడుకున్నారు. యేసు నామములో ప్రార్థన చేసి ఆ రోజు నడిచి 2-3 సంవత్సరం తిరిగిన తర్వాత చనిపోయాడు. ఆ రోజు చెప్పిన కాబట్టి కొడుకు ఇంటికి తీసుకొని వచ్చి ఇంటికి కూర్చోబెట్టి అన్నం పెట్టాడు. లేకపోతే ఆకలి అమ్మ ఒంటరిగా తిన్నారు. ఇప్పుడు అలాగే కాదండి, ఎక్కడికి వస్తున్నారు? మంచి సాయంత్రం ఇంటికి వచ్చి కూర్చి బాగా తినేసి వెళ్ళిపోతున్నారు. సోదరం చెప్పండి, సోదరం చెప్పండి. సరి అయిన ఆత్మీయంగా జీవించిన ఏడల దేవుడు నీతోని మాట్లాడాలి. నాతోడు మాత్రం కాదు, నీతో నీ రాత్రి ఒంటరిగా కూర్చి ప్రార్థన చేసినప్పుడు ఒక్కరే మోసతోని ముఖాముఖంగా మాట్లాడినట్టుగా దేవుడు నీతోని ముఖాముఖంగా మాట్లాడతాడమ్మా. మన దేవుడు బొమ్మ కాదు, మన దేవుడు జీవితం దేవుడు కాదు, మాట్లాడిన దేవుడు. ఆ దేవుడికి చెప్పండి, దేవుడా నీ మాట్లాడిన దేవుడు, నా పాపమని విడిచిపెట్టుతున్నారయ్యా, నాతో నీ మాట్లాడయ్యా. దేవుడు నీతోని మాట్లాడిన దేవుడు నీతోని నీ ప్రార్థన చేయనప్పుడు నీ ఇరుగులు పొరుగుల వాడు ఏదైనా తప్పు చేసి ఆ తప్పు దేవుడు నీకేం చేశాడు బయలుపరుస్తుంది. దేవుడికి సంఘ రావాలి, ఆత్మీయంగా ఎదగాలి, వెళ్ళిపోదునగా ఆత్మీయంగా ఎదిగిన పిల్లలుగా మారినగా దేవుడు దీవించినగా. శక్తినిచ్చునేసు, జీవమిచ్చునేసు, Hey!
Hallelujah.